యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు మహిమ 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 మహిమ. ప్రభువా నీ తేజో మహిమ నిలిచే నీ మందిరమునకు మీరు మమ్మల్ని పిలిచి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చి నీ మందిరములో మాత్రమే దొరికే పరలోక ఆశీర్వాదముల చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్న వాడానికి స్తోత్రాలు. ప్రభువా ఈ లోకములో మాకు ఎక్కడ దొరకని నిజమైనటువంటి దీవెనలు, నిజమైనటువంటి ఆశీర్వాదాలు కేవలము నాయనా నీ మందిరములో మాత్రమే మీరు మాకు ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థన కూడికలో నీ మహిమను, నీ శక్తిని, ఆత్మ వరములను, ఆత్మ ఫలమును, పరిశుద్ధాత్మ కుమ్మరింపును, పరిశుద్ధాత్మ నడిపింపును ఎంతమంది బిడలైతే పొందుకోవాలని నీ సన్నిధికి వచ్చి ఉన్నారు, ఎంతమంది బిడలు ప్రభు కుదరని రోగములతో బాధపడుతూ విడుదల పొందక చీకటి శక్తుల చేత, చేతబడి శక్తుల చేత, దురాత్మ శక్తుల చేత, వాయుమండల సైన్య సమూహముల చేత, పాతాళ శక్తుల చేత, దయ్యపు ఆత్మల చేత, రోగపు ఆత్మల చేత, మరణపు ఆత్మల చేత ఎంతమంది బిడలు ప్రభ దరిద్రపు ఆత్మల చేత పీడించబడుతున్నారు. మనశ్శాంతి లేక, సంతోషము లేక, సమాధానము లేక ఎంతమంది బిడలైతే ఇబ్బందులు పడుతున్నారు. ఇక బ్రతకడం వ్యర్థం, ఇక మాకు చావే శరణ్యం అనేటువంటి స్థితిలోనికి ఎంతమంది బిడలు ప్రభ దిగజారిపోతున్నారు. వారందరినీ నీ సన్నిధికి నడిపించి నీ సన్నిధిలో మాత్రమే దొరికే సంపూర్ణమైనటువంటి పరలోక ఆశీర్వాదముల చేత మీరు మమ్మల్ని నింపడానికి మీరు మా మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. ప్రభువా నీకు స్తోత్రాలు. 2 3 ఎక్కడ కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉన్నాను అని వాగ్దానం ఇచ్చి ఈరోజు మా మధ్యకు దిగి వచ్చి ఉన్నవాడానికి స్తోత్రాలు. ఎంతమంది ప్రభు కృంగిన హృదయాలతో, దిగులు విచారములతో, శోధన సమస్యలతో నీ సన్నిధికి వస్తున్నారో వారి హృదయాలు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము చేత తెప్పరిల్లునుగాక, సంపూర్ణమైనటువంటి బలమును బిడలు పొందుకుందురుగాక. ఎవరికి ఏ మాటలు అవసరమో నీవు మాత్రమే ఎరిగిన తండ్రివయ్యా, మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలను ఉద్ధరింపచేయండి, విశ్వాసాన్ని బలపరచండి, నిరీక్షణను బలపరచండి. ప్రభు విశ్వాసము ద్వారా అద్భుతాలు చేసే వరం ప్రతి బిడ్డల్లో ఇప్పుడే దిగివచ్చునుగాక. తండ్రి నీ సన్నిధిలో మేము గోజారుతున్నాం, నీవు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు నాయన. ప్రభువా ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలో విరిగి నలిగిన హృదయాలతో, కన్నీటితో, కృంగిన మనస్సులతో తమ్మును తాము తగ్గించుకొని ఎవరైతే ప్రభువా నీ సన్నిధికి వచ్చి నీ మహిమను చూడాలని ఆశపడుతున్నారో ప్రతి బిడల జీవితాల్లో ఈ దినమున గొప్ప వెలుగు దిగివచ్చునుగాక, గొప్ప ఆదరణ దిగివచ్చునుగాక, గొప్ప స్వస్థత దిగివచ్చునుగాక. స్వస్థత వరముల చేత సంఘము నింపబడునుగాక, జీవాత్మ చేత సంఘము వర్ధిల్లునుగాక. ప్రభువా మీకే స్తోత్రాలు. ప్రభు కూడి వచ్చిన ప్రతి బిడ్డలు మీరు దర్శించండి, మీరు దీవించండి, మీరు ఆదరించండి, నీ సాక్షులుగా మీరు వాడుకోండి. ఇదిగో ప్రభు ఇంతవరకు నీ మహిమగల హస్తాన్ని మీరు మాకు తోడుగా ఉంచారు. ఈ మందిరం అంతా ప్రభువా నీ వెలుగుతో నింపబడును గాక, నీ వెలుగుతో నింపబడును గాక, నీ ప్రసన్నతతో నింపబడును గాక.
ఎంతమంది బిడలైతే ప్రభువా నీ సన్నిధికి వచ్చి నీ మందిరములో అడుగు పెడుతున్నారు, వారి జీవితాలు, వారి హృదయాలు వెలిగించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. కుటుంబ సమస్యలతో, ఉద్యోగ సమస్యలతో, వ్యాపార సమస్యలతో, ప్రభు చదువుల సమస్యలతో, ప్రభువా సొంత ఇంటి సమస్యలతో, రకరకాల సమస్యలతోనైనా ఎవరైతే నీ మందిరంలో అడుగు పెడుతున్నారో వారి జీవితాల్లో గొప్ప ఉజ్జీవము, ఆశీర్వాదము, పరలోక సంబంధమైనటువంటి దీవెనలు నిశ్చయముగా బిడలు పొందుకొందురుగాక, స్వతంత్రించుకొందురుగాక. ప్రభువా మీకే స్తోత్ర. ప్రభువా ఈ లోకములో అనేక మంది ప్రజలనైనా సమాధానము కొరకు, ఆదరణ కొరకు, ఆశీర్వాదము కొరకు ఎక్కడెక్కడో తిరిగి 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 విసిగి వేసారి చతికిలబడిపోయి ఉన్నారు. వారందరినీ ప్రభువా యొక్క ఉపవాస ప్రార్థనకు మీరు తీసుకురండి. ఎంతమంది బిడలైతే ప్రభువా నీ ఆత్మచేత ప్రేరేపించబడి నిజముగా నన్ను నా దేవుడు ఆశీర్వదిస్తాడు అని నమ్మి వస్తున్నారు, వారి జీవితాల్లో ఇప్పుడే గొప్ప వెలుగు కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. ప్రభు డినామినేషన్ యొక్క ప్రభువా వేర్పాటు లేకుండా మేము మా దేవుని సన్నిధికి వెళుతున్నాం, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి మనస్సుతో ఎవరైతే ఒక ఉపవాస ప్రార్థనకు వస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప వెలుగు కలుగునుగాక, సమస్యలకు పరిష్కారము కలుగునుగాక. ప్రభువా ఈరోజు చివరి రోజు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎవ్వరు కూడా పోగొట్టుకోకూడదయ్యా. ప్రతి బిడ్డలు అవకాశాన్ని చేజిక్కించుకొని నీ సన్నిధికి వచ్చి ఆశీర్వదించబడే ధన్యత, ఆశీర్వదించబడే భాగ్యం నీ బిడ్డలు నిశ్చయముగా పొందుకొందురుగాక. మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రభు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడిక ఆదురనంతం వరకు మీరు మా మధ్యలో కాపరిగా, యజమానిగా, తండ్రిగా, నాయకుడుగా ఉండి మీరే నడిపించి మహిమ పొందుకొనమని జరుగుతున్నటువంటి ప్రతి విజ్ఞాపన ప్రార్థనలకు ప్రభువా మేము పెట్టేటువంటి మొరలకు నాయన మీరు సమాధానం ఇచ్చేటువంటి తండ్రివి ప్రభువా, సహాయం చేయండి. ఇశ్రాయేలు ప్రజలు మీకు మొరపెట్టినప్పుడు మీరు మోషేతో అంటున్నారు, నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచి తిని, వారు పెట్టు మొర నేను వింటిని, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అని. మా మొరలు ప్రభు మీరు విని, మా ప్రతి బాధలు, కష్టాలు మీరు చూచి మమ్మల్ని విడిపించడానికి మా మధ్యకు దిగి వచ్చి ఉన్న దేవానికి స్తోత్రాలు. సహాయం చేయండి, బలపరచండి, ఆశీర్వదించండి, మీరే మహిమ పొందుకొనమని సంఘమును నీ మహిమ గల రాకడ కొరకు మీరు పరిశుద్ధపరచి సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. గ్లోరీ జీసస్. ఈ సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు బలంగా దిగివచ్చులాగున మనమందరము కూడా ఏక మనస్సుతో, ఏక హృదయముతో, ఏకాత్మతో ప్రభువుతో మన సహవాసం చేద్దాం. ప్రభువుని మన పెదవులతో కాదు, నిండు మనస్సుతో, నిండు హృదయాలతో దేవునికి దగ్గరగా మనం వచ్చి ప్రభువుని ఆరాధన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మన హృదయాలు మూసుకొని కాదు, మన హృదయాలు తెరిచి మన ప్రభుని లోపలికి ఆహ్వానిద్దాం. దేవుని వాక్యం అంటుంది, నా స్వరము విని ఎవడైనను తలుపు తీసిన ఎడల, నా స్వరము విని ఎవడైనను తలుపు తీసిన ఎడల నేను వానిలోనికి వచ్చి నాతో కూడా అతడును, అతనితో కూడా నేనును కలిసి భోజనం చేస్తాం. భోజనం అంటే ఒక విందు. విందు దేనికి గుర్తు? సంతోషానికి. హల్లెలూయా.
అటువంటి సంతోషమైనటువంటి హృదయాల్ని, అటువంటి సంతోషకరమైనటువంటి స్థితిని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి మనం ఆరాధన చేసేటప్పుడు మన మనస్సు అంతా ఎవరి మీద ఉండాలి? పిల్లల మీద కాదు, చుట్టుపక్కల కాదు. అలా నువ్వు ఆరాధన చేసినా అది అప్పుడు ఆరాధన అవ్వదు. ఏదో మనం క్యాజువల్గా పాటలు పాడుకున్నట్టు ఉంటుంది. కానీ నిజమైన ఆరాధన ఎలా ఉండాలి? ఆత్మతోనూ సత్యముతో చేయాలి. కాబట్టి మనమందరము కూడా కన్నులు మూసుకొని ప్రభువుని ఆరాధన చేద్దాం. మోకరించగలిగిన బిడలు, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపను బట్టి మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించి చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన ఉదయమున సాయంత్రాన ఉదయమున సాయంత్రాన ఆరాధన నా తండ్రికే స్తుతి ఆరాధన నా తండ్రికే ఆరాధన నా తండ్రికే స్తుతి ఆరాధన నా తండ్రికే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన పరిశుద్ధ ఆత్మనికే ఆరాధన తోడై ఉన్న దేవ నీకే ఆరాధన పరిశుద్ధ ఆత్మనికే ఆరాధన తోడై ఉన్న దేవ నీకే ఆరాధన. అవునయ్యా చెప్పండి. పరిశుద్ధ ఆత్మనికే ఆరాధన తోడై ఉన్న దేవ నీకే ఆరాధన మహిమ గల తండ్రి నీకే ఆరాధన మార్గం చూపే దేవానికే ఆరాధన మహిమ గల తండ్రి నీకే ఆరాధన మార్గం చూపే దేవానికే ఆరాధన మహిమ గల తండ్రి నీకే ఆరాధన మార్గం చూపే దేవానికే ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన. ఆరాధించండి అందరూ. హృదయాలు తెరిచి ప్రభుని స్తుతిద్దాం. హృదయాలు తెరిచి ప్రభుని కనపరుద్దాం. జీవనది అయినా నీకే ఆరాధన జీవజలమా నీకే ఆరాధన జీవనది అయినా నీకే ఆరాధన జీవజలమా నీకే ఆరాధన. అవునయ్యా జీవనది అయినా నీకే ఆరాధన జీవజలమా నీకే ఆరాధన జీవనది అయినా నీకే ఆరాధన జీవజలమా నీకే ఆరాధన సర్వశక్తుడైన నీకే ఆరాధన అభిషిక్తుడా నీకే ఆరాధన సర్వశక్తుడైన నీకే ఆరాధన అభిషిక్తుడా నీకే ఆరాధన
సర్వశక్తుడైన నీకే ఆరాధన, అభిషిక్తుడా నీకే ఆరాధన, సర్వశక్తుడైన నీకే ఆరాధన, అభిషిక్తుడా నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన. హృదయాలు తెరిచి, గొంతులు తెరిచి ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన. గ్లోరీ, వర్షిప్. నీతి గల దేవానికే ఆరాధన, నిత్యుడగు తండ్రి నీకే ఆరాధన, నీతి గల దేవానికే ఆరాధన, నిత్యుడగు తండ్రి నీకే ఆరాధన. అవునయ్యా, నీతి గల దేవానికే ఆరాధన, నిత్యుడగు తండ్రి నీకే ఆరాధన, ఆదుకొనే దేవానికే ఆరాధన, ఆదరించే తండ్రి నీకే ఆరాధన, ఆదుకొనే దేవానికే ఆరాధన, ఆదరించే తండ్రి నీకే ఆరాధన, ఆదుకొనే దేవానికే ఆరాధన. యేసయ్యా, ఆదరించే తండ్రి నీకే ఆరాధన, ఆదుకొనే దేవానికే ఆరాధన, ఆదరించే తండ్రి నీకే ఆరాధన, ఆదుకొనే దేవునితో మాట్లాడు, దేవునితో మాట్లాడు. ఆదరించే తండ్రి నీకే ఆరాధన, ఆరాధన, ఆదరించే తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన. ఉదయమున సాయంత్రాన, ఉదయమున సాయంత్రాన, ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన. యేసయ్యా, ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన. నీ హృదయంలోనికి ప్రభు చేర్చుకో. నీ ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. నీ ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానించబడాలి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నీవు బలముగా 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 పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను కట్లు తెగిపోవాలి, సాతాను బంధకాలు ఊడిపోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాతాను కట్లు తెగిపోతున్నాయి, బంధకాలు ఊడిపోతున్నాయి. ఆరాధించు, ఆరాధించు, ఆరాధించు. నీ ఆరాధన, నీ ఆరాధన దేవునికి ఇంపైన ఆరాధనగా, దేవుని ఆశీర్వాదాలు నువ్వు స్వతంత్రించుకునే ఆరాధనగా మార్చబడుతుంది. ఆరాధించండి. రెండు మనస్సులతో ఉండద్దు, రెండు హృదయాలతో ఉండద్దు, రెండు తలంపులతో ఉండద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునితో కనెక్ట్ అవ్వండి, కనెక్ట్ అవ్వండి. జీసస్, నీ హృదయంలో ఉన్న చీకటి తొలగిపోతుంది, నీ హృదయంలో ఉన్న వేదన తొలగిపోతుంది. మహిమగల దేవుని ఆత్మ, మహిమగల దేవుని శక్తి, మహిమగల దేవుని సన్నిధి నీలో బలముగా దిగి వస్తున్నాడు. జీసస్,
ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన ఉదయమున సాయంత్రాన ఉదయమున సాయంత్రాన ఆరాధన నా తండ్రికే స్తుతి ఆరాధన నా తండ్రికే యేసయ్యా ఆరాధన నా తండ్రికే స్తుతి ఆరాధన నా తండ్రికే ఆరాధన నా తండ్రికే యేసు స్తుతి ఆరాధన నా తండ్రికే ఆరాధన నా తండ్రికే స్తుతి ఆరాధన నా తండ్రికే ఆరాధన నా తండ్రికే స్తుతి ఆరాధన నా తండ్రికే ఆరాధన నా తండ్రికే. వాయుమండల సైన్య సమూహాలు మనం ఆరాధిస్తుండగా, మనము కనపరుస్తుండగా పారిపోతున్నాయి, తొలగిపోతున్నాయి, చీకటి పారిపోతుంది. ఈ స్థలమంతా దేవుని వెలుగుతో నింపబడుతోంది, దేవుని మహిమతో నింపబడుతోంది, దేవుని మహిమతో నింపబడుతోంది. ఈ గ్రామము చుట్టూ దేవుని వెలుగు సంచరిస్తున్నాడు. చీకటి తొలగిపోవాలి, చీకటి పారిపోవాలి. రోగాలు పెడుతున్న దెయ్యాలు, మరణాత్మలు, కుటుంబాలను అప్పుల పాలు చేస్తున్న దురాత్మశక్తులు, బలహీనపరిచేటువంటి దురాత్మలు యేసు నామములో తొలగిపోతున్నాయి. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. ఆరాధన హృదయాలు దేవుని ఆత్మ నిలయాలు, ఆరాధన హృదయాలు దేవుని ఆత్మ నిలయాలు. ఆరాధించు. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 ఆరాధన. వచ్చిన ప్రతి ఒక్కరూ హృదయాలు తెరిచి ప్రభుని ఆరాధించండి. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకే ఆరాధన 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 ఆరాధన. ఎంతమంది హృదయాలు మిమ్మును ఆహ్వానిస్తున్నాయో, ఎంతమంది బిడలు ప్రభు మిమ్మును కోరుకుంటున్నారు. ప్రతి బిడల హృదయాలు నీ వెలుగుతో నింపబడును గాక, నీ మహిమతో నింపబడును గాక. నీ శక్తి గల కార్యాలు అయ్యా బిడల జీవితాల్లో బలంగా జరుగును గాక. ప్రభువా నీకే వందనాలయ్యా. ఈ స్థలమంతా నీ తేజో మహిమతో మీరు నింపి ఉన్నారు. ప్రతి హృదయాన్ని మీరు తాకుతున్నారు, ప్రతి హృదయాన్ని మీరు దర్శిస్తున్నారు. ప్రభువా ఎంతమంది బిడలైతే నీ మందిరంలోనికి రాలేక బయటే ఉండి, వారి గృహాల్లోనే ఉండి మీ ఆరాధనలో పాలుపంపులు పొందుకుంటున్నారు.
వారి గృహాలు దీవించబడునుగాక, వారి కుటుంబాలు దీవించబడునుగాక, వారి కుటుంబాలు వర్ధిల్లునుగాక, నీ సాక్షులుగా బిడలు వాడబడుదురుగాక. ప్రభువానికి స్తోత్రాలు. ఈ ప్రాంగణమంతటిని ప్రభువా, ఈ స్థలమంతటిని ప్రభువా నీ మహిమతో నింపండి, నీ రక్తముతో కడగండి, నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఇంకా ఎంతమంది బిడలైతే ప్రయాణాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా ప్రభువా మీరు చేయి పట్టి నడిపించండి. విత్తబడుతున్నటువంటి వాక్యం తెరవబడిన హృదయాల్లోనికి సూటిగా దూసుకొని వెళ్ళునుగాక, దూసుకొని వెళ్ళునుగాక. ప్రతి జీవితము వాక్యానుసారమైన జీవితముగా, అభిషేకించబడిన జీవితముగా, వెలిగించబడిన జీవితముగా మార్చబడునుగాక. ప్రభు దావీదు అంటున్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. అవును ప్రభు, నీ వాక్యం మా పాదాలకు దీపము నాయన, అది మా త్రోవకు వెలుగయ్యా. మేము ఎలా నడవాలో, ఏ మార్గములో నడవాలో నడిపించే నీ వాక్యము మాకు జీవము కదా ప్రభువా, సహాయం చేయండి. ప్రభు దావీదు అంటున్నాడు, నీ వాక్యము జుంటె తేనె ధారల కన్నా మధురమైనది అని. లోకపు మాటలు, లోకస్తుల మాటలు అవి మాకు మధురమైనవి కావు. అవి మాకు జీవాన్ని, జీవితాన్ని, మా హృదయాల్లో సంతోషము, సమాధానాన్ని మాకు ఇవ్వలేవు. కానీ మాట మాత్రం సెలవిమునైనా మా హృదయాలు గంతులు వేసే హృదయాలుగా, మా హృదయాలు ఆనందించే హృదయాలుగా మారిపోతాయి ప్రభువా. ప్రతి బిడ్డల్ని మీరు దర్శించండి, ప్రతి బిడ్డల్ని మీరు దర్శించండి, నీ సన్నిధిని తోడుగా ఉంచండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మహిమ పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సంగమా, మరి సమయంలో దేవుని వాక్యములో నుంచి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆ మాటల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆ మాటల్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. చదవండి. ఏమంటున్నాడు? యెహోవా యథార్థ హృదయుడనై. హల్లెలూయా. యథార్థ. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? హిజ్కియా అనేటువంటి రాజు దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ప్రార్థన అనేటువంటి విషయాన్ని మనం కానీ గమనిస్తే, దేవుడు దేవుని ప్రవక్త అయినటువంటి యెషయా ఆయన్ని పిలిచి దేవుడు తన ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. నీవు వెళ్ళి రాజైనటువంటి హిజ్కియాతో ఇలాగ మాట్లాడు. నువ్వు వెళ్ళి రాజైనటువంటి హిజ్కియాతో మాట్లాడు. ఏమిటి అంటే, నీవు మరణించబోతున్నావు, నీవు చనిపోబోతున్నావు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఒకని మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలీదు. అది ఒక రహస్యం. అది ఒక దేవుని చిత్తములో నీవుంటే నువ్వు చావాలన్నా చావలేవు, నువ్వు చావాలన్నా చావలేవు.
ఒకవేళ దేవుని చిత్తము నిన్ను పిలవాలి అనుకుంటే, నిన్ను బతికించాలని ప్రపంచములో ఉన్న డాక్టర్లందరూ ప్రయత్నించినా, ఎవరు ప్రయత్నించినా దాన్ని ఆపలేరు. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, జీవ మరణములు యెహోవా వశము. హల్లెలూయా. జీవ మరణాలు ఈ భూమి మీదకు నువ్వు వచ్చేటప్పుడు నేను రావాలి అనుకుని వచ్చావా? రాలా. ఈ లోకములో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అనుకోవడం కూడా అది మన చేతుల్లో ఉండదు. అది మన చేతుల్లో ఉండదు. భయంకరమైనటువంటి యాక్సిడెంట్లలో కూడా తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డ చాలామంది ఉన్నారు. ఇంకీడు బతకడు చనిపోతాడని డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ రోజుకి భూమి సజీవులుగా ఉన్నారు. ఒకని మరణాన్ని డిసైడ్ చేయడానికి డాక్టర్ ఎవరు? డాక్టర్ కూడా మానవుడేగా. డాక్టర్ కూడా వాళ్ళు చదువుకునేటువంటి చదువును బట్టి వైద్యం చేస్తారు. వాళ్ళు కేవలం చికిత్స మాత్రమే చేస్తారు, కానీ ఆయుష్ను ప్రసాదించేది దేవుడే. హల్లెలూయా. ఆయుష్ను ప్రసాదించేది. అందుకే జీవ మరణములు యెహోవా వశం. ఇక్కడ దేవుడు మరణాన్ని ప్రకటిస్తున్నాడు. ఎవరికి? బైబిల్ గ్రంథం అంతటిలో కూడా నేను స్వస్థపరుస్తున్నాను, భయపడొద్దు అని చెప్పే దేవుడు, వాళ్ళ బంధువులు మరణిస్తే భయపడొద్దు నేనున్నాను బ్రతికిస్తానని ధైర్యం ఇచ్చే దేవుడు. ఎంతనంటారా? ఒక చిన్న బాలిక చనిపోయింది, అందరూ ఏడుస్తున్నారు, బంధువులంతా ఏడుస్తున్నారు. యేసు ప్రభువు వెళ్ళి ఏమన్నాడు? ఆ బంధువులందరినీ బయటకు పంపించే. ఆ బంధువులందరినీ ఎందుకు? వాళ్ళు ఉంటే నీలో అవిశ్వాసాన్ని నాటుతారు. యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు? నీ కూతురు ఇంతదాకా బాగా లేకుండా బడునింది, ఇప్పుడు చనిపోయింది, ఇంకా ఆయనతో ఏం పని తెరవేయండి ఆయన అన్నారు. ఆ మాట విన్నటువంటి యేసు ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు వాళ్ళందరమే బయటకు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు నీకు వద్దు అన్నవాళ్ళు నీకు అవసరం లే. మనం ఏమంటాం తెలుసా? నాకు యేసు ప్రభు లేకపోయినా నాకు ఎవరు కావాలా? ఓకే ప్రభు, నా బంధువులు ఒప్పుకోవట్లేదు నువ్వు ఇక్కడ ఉండడానికి, నువ్వు బోనాయినా, మా ఏడుపేద మేము ఏడస్తాం, మా బాధలేదో మేము పడతాం అంటారుగా చాలామంది. అంటారా? ఎందుకు రావట్లేదు మందిరానికి? మా బంధువులు ఒప్పుకోవట్లేదండి, మా కులపోళ్ళు ఒప్పుకోవట్లేదండి, మా ఊరోళ్ళు ఒప్పుకోవట్లేదండి, చర్చికి వస్తే, మందిరానికి వస్తే, యేసుప్రభు దగ్గరికి వస్తే, అందుకని మేము రావట్లే. అటువంటి వాళ్ళ జీవితాల్లో చివరికి చీకటే, చివరికి వారి జీవితాలు అగ్నిగుండమే. ఎందుకు? వారితో జీవము గల దేవుడు లేడు గనక. వారితో జీవాధిపతి అనేటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు లేడు. వెలుగై ఉన్న దేవుడు లేడు. ఆయన లేకుండా నీకు అవన్నీ ఎలా వస్తాయి? అందుకనే చూడండి ప్రియ దేవుని సంగమా, ఆ బాలిక విషయములో యేసు ప్రభుని వాళ్ళు వద్దన్నారు. ఏమన్నారు వాళ్ళు? ఆ బోధకుని ఇబ్బంది పెట్టద్దు, ఆ బోధకుడిని పంపించేయి, మన భాషలో చెప్పాలంటే తెరవేయి, ఇంకొద్దు మనకైనా అనేసి అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? వాళ్ళందరిని బయటకు పంపించే అన్నాడు. ముందు వాళ్ళందరిని తెరవేస్తే నేను కార్యం చేస్తానన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు మాట ముఖ్యమా, బంధువుల మాట ముఖ్యమా? సమస్య ఊడిది, ఒక వ్యక్తిది, మందే అనుకుందాం. సమస్య నాది, నా వ్యక్తిగతం సమస్య. బాధల్లో ఉండేది నేను, శోకంలో ఉండేది నేను, అప్పుల్లో ఉండేది నేను, రోగాల్లో ఉండేది నేను. నాకైనా అవసరం, నువ్వు వద్దంటే నేను చస్తా ఇక్కడ. అర్థమైందంటారా? నువ్వు వద్దంటే నేను వెళ్తాను అగ్నిగుండానికి.
నాకు మీకంటే నన్ను బాగు చేసే దేవుడు నాకు కావాలి, మీకంటే నన్ను ఆదరించే దేవుడు నాకు కావాలి, నాకు జీవాన్ని ఇచ్చే దేవుడు కావాలి, నన్ను హెచ్చించే దేవుడు కావాలి అని ఆ తండ్రి కోరుకున్నాడు. హల్లెలూయా. ఆ తండ్రి కోరుకున్నాడు. కోరుకొని వాళ్ళందరిని బయటికి నెట్టేశాడు. ఎప్పుడైతే బయటికి నెట్టి తలుపులు వేశాడో అప్పుడు దేవుడు అక్కడ కార్యం చేశాడు. హల్లెలూయా. ఆ పాప వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఆ బాలిక చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్ము అన్నాడంతే ఆయన. హల్లెలూయా. చిన్నదానా, మన ఇంట్లో నిద్రపోయే వాళ్ళని మనం లేపలేం, కానీ యేసు ప్రభువు చర్చను కూడా లేపేస్తాడు. అంతే కదా? ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన మాటలో ఉన్న పవర్, ఆయన మాటలో ఉన్న శక్తి అది. ఆ బాలిక లేచిన తర్వాత యేసు ప్రభువు అన్నాడు, ఆ బాలికకి ఆహారం పెట్టండి అని వారిని ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దేవుడు ఎక్కడ కూడా ఏం చెప్పేవాడు? భయపడొద్దు, నేను మీకు ఆరోగ్యం ఇస్తున్నాను, ఆశీర్వాదం ఇస్తున్నాను, జీవాన్ని ఇస్తున్నాను అని పలికే దేవుడు ఒక్క హిజ్కియా విషయంలో మాత్రం ఏమన్నాడు? హిజ్కియాతో చెప్పాలి, నువ్వు చనిపోబోతున్నావు. దేవుడే ఆ మాట చెప్తే అటుంటుంది. బాగా గమనించండి, దావీదు ఒక మాట అంటాడు, నేను మనుషుల చేతిలో పడడం కంటే నా దేవుని చేతిలో పడ్డం. ఎందుకంటే మనుష్యులకి ద్వేషం ఉంటుంది, కొరతం ఉంటుంది, కానీ నా దేవుడు కనికరము గల దేవుడు. అయ్యా నన్ను క్షమించిన దగ్గరకు వస్తే నన్ను క్షమించి హక్కున చేర్చుకునేటువంటి ప్రేమ గల దేవుడైనా పోయి నేను ఆయన పాదాలు పట్టుకుంటాను అన్నాడు. హల్లెలూయా. నేను వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుంటాను, నేను ఆయన చేతిలో పడతాను అన్నాడు. దేవుడు దావీదును కాపాడాడు. కానీ ఇక్కడ హిజ్కియాతో దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా? యెషయా ప్రవక్త ద్వారా. ఏమంటున్నాడు? నీవు మరణించబోతున్నావు, నీవు చనిపోబోతున్నావు అని దేవుడే చెప్తే ఆ మాటకు తిరుగుంటుందా? చెప్పండి, తిరుగుంటుందా? కొన్నిసార్లు డాక్టర్ల చేత కూడా చెప్పిస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటని. ఎందుకు? నువ్వు దేవుని దగ్గరికి రావాలని, నువ్వు దేవుని ఆశ్రయించాలని. ఇప్పుడు హిజ్కియాకు వచ్చి ప్రవక్త చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఏమని చెప్పాడు? నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే నీ ఆస్తులన్నీ ఉడికించుకుంటా ఇచ్చుకో, వీలునామాలు రాసుకో, నువ్వు కూడా సిద్ధపడు దేవుని రాజ్యానికి, నువ్వు కూడా సిద్ధపడు దేవుని సన్నిధికి అని ఒక మాట చెప్పేశాడు. ఇప్పుడు ఆ మాట విన్నటువంటి హిజ్కియా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని, హల్లెలూయా, గోడ తట్టు, నువ్వు చస్తావంటే మనకి అటుంటుంది, గుండె పగిలిపోద్ది. రేపు ఉదయం నువ్వు ఉండవు అంటే రాత్రి నిద్ర ఉంటుందా? డాక్టర్ ఆ మాట చెప్తే కనీసం మందులు కూడా మింగరు కొంతమంది. ఆ మింగితే ఎంత, మింగపోతే ఎంత అని చెప్పి పడేసి ఏడుచుకుంటా కూర్చుంటా. నాకున్న రోగం అట్లాంటిదండి, నాకున్న బాధలు అట్లాంటివి అండి. ఒక ఆమె క్యాన్సర్ హాస్పిటల్లో జాయిన్ అయింది. వాళ్ళు ముస్లిమ్స్. ఆమె జాయిన్ అయితే ఆ ప్రక్కన ఉండేటువంటి బెడ్ వాళ్ళందరూ రోజుకో శవం పోతున్నాడు బయటికి, రోజుకో శవం. ఎందుకు? ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయి బాగా ముదిరిపోయి క్యాన్సర్ లోపల రోజుకో శవం పోతుంది. ఈయనకి భయం పట్టుకుంది, ఈయనకి భయం పట్టుకొని ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంది. ఆ దేవుడు, ఈ దేవుడు, అది ఇదని చెప్పి తిరుగుతూ ఉంది. వాళ్ళ నాన్న, ఆయన పేరు అబ్దుల్లా ములుమడి, ఆయన భయంకరమైనటువంటి శోధనల్లో ఉంటే
వాస్తవానికి మరణ పడక అంతే. మనం అంటాం కదా దుఃఖలాగా ఉంటాడు అంటాం కదా, అట్టుండే వాడు పీనుగులాగా అయిపోయాడు. ఎటైపోయాడు? ఆఖరికి ఆడకి తిరిగి ఎడగ తిరిగి కాళాస్తికి తిరిగి దాదాపు 15 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆయనకు ఉండేటువంటి పొలాలు కూడా అమ్ముకునేసాడు. సమస్తమును నేనెట్లు జరిగించితినో బాగా గమనించండి. నీ దృష్టికి అనుకూలముగా. ఈ రోజున చాలా మంది మేము క్రైస్తవులం అని చెప్పుకొని తిరిగే వాళ్ళు మా జీవితాలు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాయా అని చూడలే. మా జీవితాలు దేవుని దృష్టికి నేను అనుకూలంగా ఉన్నానా, దేవుడు నన్ను మెచ్చుకునేటువంటి స్థితిలో, మెచ్చుకునేటువంటి స్థాయిలో నేను ఉన్నానా, లేకపోతే నాకు అనుకూలంగా నేను జీవిస్తున్నాను, నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతున్నానా, నా ఇష్ట ప్రకారం నేను పాపంలో పొరలాడుతున్నానా, దేవుడు వద్దు, దేవుడు విసర్జించు అన్న వాటిని నేను కోరుకుంటున్నానా, నేను ఆశిస్తున్నానా, నా జీవితం నాకు అనుకూలంగా ఉందా, నా జీవితం నా కుటుంబానికి అనుకూలంగా ఉందా, నా జీవితం నా బంధువులకు అనుకూలంగా ఉందా, నా జీవితం నా స్నేహితులకు అనుకూలంగా ఉందా, నా జీవితం నా గ్రామ ప్రజలకు అనుకూలంగా ఉందా, లేకపోతే నా జీవితం సాతానుకు అనుకూలంగా ఉందా, లేక నా జీవితం దేవునికి అనుకూలంగా ఉందా? హల్లెలూయా. నీ జీవితం ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవునికి. దేవునికి తగినట్లుగా నీవు ప్రవర్తిస్తే, దేవునికి తగినట్లుగా నీవు జీవిస్తే, దేవునికి తగినట్లుగా నీ యొక్క ఆత్మీయ జీవితపు నడక ఉన్నట్లయితే నువ్వు యథార్థంగా దేవునితో మాట్లాడచ్చు. ఏమని? నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును. కొన్ని కాదు. ఏం కాదు? కొన్ని కాదు, సమస్తమును నేను ఎట్లు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ఒక విలువైన ప్రార్థన కోరుకుంటున్నాడు, వాక్యానుసారమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. నీవు నా వలే నడువు, నన్ను వెంబడించు, నా వలే జీవించు, నువ్వు పరిశుద్ధుడిగా ఉండు, పాపాన్ని విసర్జించు, నువ్వు మారు మనస్సు పొందు అంటున్నాడు దేవుడు. మనమేమో మారు మనస్సు పొందకుండా, దేవునికి తగినట్లుగా జీవించకుండా, దేవునికి అనుకూలంగా జీవించకుండా, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, తాగొద్దురా అంటే ఏం చేస్తాడు? మళ్ళా వచ్చి దబాయిస్తాడు. నేను ఎప్పుడు తాగాను, బాగా మేనేజ్ చేశానే, ఎడ తెలిసిపోయింది నెలకి అంటాడు. బాగా మేనేజ్ చేశాను, ఎడ తెలిసిపోయింది నెలకి అంటాడు. బాగా గమనించండి ప్రియ దేవుని సంగమా, నీ జీవితం నీకు అనుకూలంగా ఉండకూడదు. నీ జీవితం నీ పరిస్థితులకు తగినట్లుగా నువ్వు మోల్డింగ్ చేసుకోకూడదు. ఎలా ఉండాలి? నువ్వు దేవునికి అనుకూలంగా. హల్లెలూయా. ఎలా ఉండాలి? బలి చెప్పాలి. దేవునికి అనుకూలంగా అంటున్నాడు. యథార్థ హృదయుడనై అంటున్నాడు. సత్యముతో ఎలాగో నడుచుకుంటేనో. అందుకనే యేసు ప్రభు కూడా అన్నాడు. ఏమన్నాడు? తండ్రిని ఆరాధించు, యథార్థముగా తండ్రిని ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. హల్లెలూయా. ఎట్లా ఆరాధించాలి? ఎవరు యథార్థంగా ఆరాధించాలి అనుకునేవారు, యథార్థంగా ఆరాధించువారు అంటాడు యేసు ప్రభు. అదే మాటల్ని ఇక్కడ హిజ్కియా పలుకుతున్నాడు. యథార్థముగా అనేటువంటి పదం వాడుతున్నాడు, సత్యము అనే పదం వాడుతున్నాడు. నేను ఎలా నడుచుకుంటున్నో అదేవిధంగా ఇంకో మాట వాడాడు. ఏం మాట అది? నీ దృష్టికి, నువ్వు నన్ను చూసినప్పుడు నీ దృష్టికి నేను అనుకూలమైనంతా చేశానయ్యా. నా ఇష్ట ప్రకారం నేను జీవించలేదు, నా తండ్రి నడిచినట్టు నేను నడవలేదు, ఇతరులు నడిచినట్టు నేను నడవలేదు, దుష్టుల ఆలోచన చొప్పున నేను మళ్ళీ చెప్పాలి, దుష్టుల ఆలోచన చొప్పున
పాపుల మార్గమున, మళ్ళీ చెప్పాలి, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండు చోటన నేను వాళ్ళకు అనుకూలంగా కాదు, నీ దృష్టికి, నువ్వు నన్ను చూచినప్పుడు నీ దృష్టికి నేను అనుకూలంగా నడిచాను, అనుకూలంగా జీవించాను అని యథార్థంగా తన జీవితాన్ని దేవుని ముందు పెడుతున్నాడు. తన జీవితాన్ని దేవుని ముందు పెడుతున్నాడు. అందుకనే ప్రియ దేవుని సన్నిమా, ఆ మాటలు దేవుని హృదయాన్ని తాకే. హల్లెలూయా. ఎందుకు ఆ మాటలు హిజ్కియా మాట్లాడాలి, అవి బైబిల్లో రికార్డ్ అవ్వాలి. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. మనం మాట్లాడేటువంటి ప్రతి మాటలు కూడా, మనం మాట్లాడేటువంటి ప్రతి మాటలు కూడా గ్రంథంలో రికార్డ్ ఉన్నాయి ఇప్పుడు. హల్లెలూయా. ఏ గ్రంథంలో? మళ్ళీ చెప్పాలి, జ్ఞాపకార్థ గ్రంథం. రేపు మనం చనిపోయినప్పుడు, దేవుని ముందు తీర్పుకు నిలబడ్డప్పుడు గ్రంథములు విప్పబడతాయి. జీవ గ్రంథము విప్పబడుతుంది. పరిశుద్ధుల పేర్లు అందులో ఉంటాయి. హల్లెలూయా. పరిశుద్ధుల క్రియలు దాంట్లో ఉంటాయి. పరిశుద్ధుల, మళ్ళీ చెప్పాలి, పరిశుద్ధుల క్రియలు ఎందులో ఉంటాయి? జ్ఞాపకార్థ గ్రంథం, జీవ గ్రంథం. పరిశుద్ధుల కోసం దేవుడు పెట్టుండేది జీవ గ్రంథం, పాపుల కోసం పెట్టుండేది రకరకాల గ్రంథాలు ఉన్నాయి అక్కడ. బాగా గమనించండి. ఇక్కడ హిజ్కియా అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ దృష్టికి అనుకూలముగా. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అంటున్నాడు. హల్లెలూయా. పొందావా? ఇంకా పాపంలో బొర్లాడుతున్నావా? నువ్వు పాపంలో బొర్లాడుతూ దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ నన్ను దీవించు ప్రభువా అని ఏ ముఖం పెట్టుకుని అడుగుతావు దేవుడు? నువ్వు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఏ ముఖం పెట్టుకొని చెప్తావు నువ్వు? దేవుడు పరిశుద్ధుడు కదా. దేవుడు పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు. ఆయన పాపులను ప్రేమిస్తున్నాడు కానీ దేన్ని ప్రేమించడు ఆయన? నువ్వు పాపాన్ని తీసుకో, నేను దీవిస్తానంటాడు ఆయన. హల్లెలూయా. ఆ పాపము నాలోనే ఉండాలి, నన్ను దీవించు అంటే కుదరతుందా? నువ్వు పాపివే, దేవుడు పాపులను ప్రేమిస్తాడు నిజమే. ఆయన పాపుల్ని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని కాదు. పాపులు ఎందుకు ప్రేమిస్తున్నాడు? వారిలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి. హల్లెలూయా. వారిలో ఉన్న పాపాన్ని, వారిలో ఉన్న అవిధేయతని, వారిలో ఉన్నటువంటి దుష్ట హృదయాన్ని, వారిలో ఉన్నటువంటి చెడు వ్యసనాల్ని, వారిలో ఉన్నటువంటి చెడు అలవాట్లని, వారిలో ఉన్నటువంటి చెడు సహవాసాల్ని, దుష్ట సంబంధమైనటువంటి కోరికల్ని తీసివేసి పరిశుద్ధపరచడానికి ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధపరచడానికి. చూడండి, ఒక కార్పెంటర్కి మనం కానీ చెక్క ఇచ్చి, ముడి సరుకు ఇచ్చి, నాకు ఈ డిజైన్ కావాలని చెప్తే ఏం చేస్తారు వాళ్ళు? చేస్తా. ఎందుకంటే అది వాళ్ళ పని, అది వాళ్ళ పని. వాళ్ళు నేర్చుకున్నటువంటి నైపుణ్యం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి నైపుణ్యాలు ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు? అవన్నీ కూడా దేవుని మహిమను తెలియజేయడానికి, దేవుని మహిమను వివరించడానికి. ఒక ముడి సరుకుని ఒక మానవుడే అందమైన డిజైన్గా మార్చగలిగితే పనికి మాల మన జీవితాల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చలేడా? ఆలోచించండి. కృంగిపోయిన మన జీవితాలు, మోడుపారిపోయిన మన జీవితాలు, ఎవరికి ఎందుకు పనికిరాని పనికి మాల మన జీవితాలు దేవుడు అద్భుతంగా మార్చగలడు. హల్లెలూయా. దేవుడు అద్భుతంగా మార్చగలడు. ఎప్పుడు మారుస్తాడు? నీవు దేవుని దృష్టికి అనుకూలముగా చేసినప్పుడు. ప్రభువా, నాకు కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నిన్ను అడుగుతాడు, నేను నీకు ఒక ఉద్యోగం ఇచ్చాను, ఒక వ్యాపారం ఇచ్చాను, ఒక పనినిచ్చాను. ఇచ్చినటువంటి నన్ను నీ ఉద్యోగము ద్వారా, నీ పని ద్వారా, నీ వ్యాపారము ద్వారా ఎంత ఘనపరుస్తున్నావు? నువ్వు ఎంత
నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ఎంత వాడుకుంటున్నావు? దేవుడు ఏం చెప్పాడు? 90% నీది. ఎంత పర్సెంట్? మళ్ళీ చెప్పాలా? 90% ఎవరిది? మనది. 10% దేవుడు 10 నువ్వు తీసుకొని 90 నాకే అన్నాడు అనుకో, ఇవ్వాల్సిందే. ఎందుకు? చెప్పింది ఆయన కదా, ఇచ్చేది ఆయన కదా. ఇచ్చేది చెప్పేది ఆయనే. నాకు 90% ఇవ్వండి అని దేవుడు అడిగితే ఇవ్వాల్సిందే. ఎందుకు? అది దేవుని ఆజ్ఞ కాబట్టి. నేను అంటాను, దేవుడు చెప్తే నువ్వు 90% ఇచ్చేస్తే ఆ ఉన్న 10 నీకు ఎక్కువైపోతుంది. ఆ ఉన్న 10 నీకు దేవుని మాటలో ఉన్న శక్తి. అది దేవుని మాటలో ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఎంతమంది అంటారండి అన్నారు. యేసుప్రభు ఏమన్నాడు? నా దగ్గరికి దే, నా చేతిలో పెట్టు, కూర్చోబెట్టండి అందరిని అన్నాడు. శిష్యులకి ఏం అర్థం కావట్లే. 5 రొట్టెలు 2 చేపలు చేతిలో పెడితే అందరిని కూర్చోబెట్టమంటాడు ఏంది అని పంక్తులు తీర్చి కూర్చోబెట్టారు. హల్లెలూయా. స్త్రీలు పిల్లలు గాక 7,000 మంది పురుషులు ఒకసారి, 5,000 మంది పురుషులు ఒకసారి. స్త్రీలు పిల్లలు కాక అంటే మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారు చూడండి. దేవుడు ఏమైనా చేయగలడు. ఎప్పుడు తెలుసా? నువ్వు లోబడితే. వాటిని ఇచ్చింది ఎవరు? ఇంతకీ ఒక పిల్లవాడు. వాడు కోరుకోవాలా, ఇది ఇచ్చేస్తే నాకేంటి అనుకోవాలా. వాడు ఇస్తే ఆయన ఏమనే నమ్మాడు వాడు. హల్లెలూయా. ఆ చిన్న పిల్లవాడిలో ఉన్న విశ్వాసం మనకు ఉండదు కదా. ఈ 10వ భాగాన్ని దేవుడికి ఇచ్చేస్తే నా అప్పులు ఎట్లా? ఈ 10వ భాగాన్ని దేవుడికి ఇచ్చేస్తే నాకున్నటువంటి సమస్యలు ఎట్లా? ఈ 10వ భాగాన్ని దేవుడికి ఇచ్చేస్తే నా ఇల్లు గడిచేది ఎట్లా? నా ఇంట్లో వాళ్ళ కోరికలు తీర్చేది ఎట్లా? కాబట్టి ఏం చేస్తాను? ఈసారి చూద్దాంలే. ఏం చేయాలి? ఈసారి చూద్దాం. దేవుడు అర్థం చేసుకుంటాడులే, అర్థం చేసుకుంటాడు. కానీ ఏ విషయాల్లో? ఆజ్ఞల విషయాల్లో కాదు. మనం తాగేసి దేవుడు అర్థం చేసుకుంటాడంటే ఆజ్ఞ అతిక్రమము పాపం. ఆజ్ఞ అతిక్రమము పాపము. ఆజ్ఞ లేనప్పుడే, ఏమి లేనప్పుడే? ధర్మశాస్త్రము లేనప్పుడే, ఆజ్ఞ లేనప్పుడే అబ్రహాము మెల్కీసెదెకుకు ఏమిచ్చాడు చెప్పాలి? అన్నిటిలో 10వ భాగం ఇచ్చాడు. ఎక్కడుంది మాట? ఆదికాండం 14వ అధ్యాయంలో ఉంది. 5 రాజుల్ని అబ్రహాము జయించి తిరిగి వస్తూ ఉండగా ఈ సొదొమ గొమొర్రా పట్టణ వాళ్ళని విడిపించి, లోతును విడిపించి తీసుకొస్తున్నప్పుడు మెల్కీసెదెకు ఎదురొచ్చాడు, షాలేము రాజు. అతనికి అబ్రహాం ఏమిస్తున్నాడు? అన్నిటిలో 10వ భాగం ఇస్తున్నాడు. మెల్కీసెదెకు అబ్రహాముకి ఏమిచ్చాడు? రొట్టెను ద్రాక్షారసమునిచ్చాడు. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తుకు సాదృశ్యం. రొట్టె ద్రాక్షారసం. దీన్ని క్రొత్త నిబంధనకు గుర్తుగా యేసుప్రభు చెప్పాడు. ఆయన తన శిష్యులకి ఇస్తే ఏమన్నాడు? ఇది నేను మీకు ఇస్తున్న క్రొత్త నిబంధన అన్నాడు. అంటే అబ్రహాము అప్పుడే దేంట్లో పాల్పొంగులు పొందుకున్నాడు? క్రొత్త నిబంధన పరిచయలో పాల్పొంగులు పొందుకున్నాడు. ఎవరి ద్వారా? మెల్కీసెదెకు ద్వారా. ఎవరి ద్వారా? మెల్కీసెదెకు ద్వారా. ఆజ్ఞ లేనప్పుడే అబ్రహాం ఏం చేశాడు? దేవునికి అనుకూలంగా వెళ్ళాడు. దేవునికి ఏది ఇష్టం అబ్రహాము తెలుసు. మరి దేవునికి ఏది ఇష్టమో నీకు తెలుసా? దేవుడు ఏం కోరుకుంటున్నాడో నీకు తెలుసా? దేవుడు ఏది ఇష్టపడుతున్నాడో నీకు తెలుసా? దేవుడు నిన్ను ఎలా జీవించమంటున్నాడో నీకు తెలుసా? దేవుడు ఎలా ప్రవర్తించమంటున్నాడో నీకు తెలుసా? మరి తెలుసు అంటే మరి ఎందుకు చేయట్లేదు? నువ్వు తెలియకుండా చేయకపోతే అది వేరే విషయం. కానీ తెలిసి కూడా నువ్వు ప్రవర్తించట్లేదు అంటే దాన్ని ఏమంటారు? మీ ఆలోచనలకు వదిలేస్తున్నా. నిజమేగా? నిజమేగా? తెలిసి కూడా చేయకపోతే ఏమంటారు? లెక్కలేని తను, రకరకాల మాటలు వాడతారు. మనం ఆ దృష్టిలో ఉన్నామేమో, దేవుని దృష్టిలో. మనం ఒకవేళ
దేవుని విషయములో ఆ కోణములో ఆ దృష్టిలో మనం ఉన్నామేమో. ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు అంటున్నాడు, నీకు నాకు మధ్య ఉన్న అడ్డు బండ, నీకు నాకు మధ్య ఉన్నటువంటి అడ్డు తెర ఈరోజు తొలగిపోవాలి. హల్లెలూయా. మనము దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా, మనము దేవుని దృష్టికి యథార్థమైనటువంటి వ్యక్తులుగా మనము ఉండగలిగితే, సత్యములో మనము నడుచుకోగలిగితే, దేవుని నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనము ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. దేవుని నుండి వచ్చే, చెప్పాలా, ప్రతి ఆశీర్వాదాన్ని. ఎందుకంటే మనం మాట తప్పిన ఆయన దేవుడు, ఆయన పశ్చాత్తాపపడుటకు ఆయన నరుడు కాదు అంటున్నాడు. ఎవరు? సమూయేలు ప్రవక్త సౌలుతో అంటాడు, ఏమని? పశ్చాత్తాపపడుటకు ఆయన ఎవరు కాదు, అయ్యో తప్పు చేసేసానే అని బాధపడే రకం కాదు ఆయన. దేవుడు తప్పు చేయడు, చేస్తే ఆయన దేవుడు కాదు. దేవుడు ఏం చేయడు? మళ్ళీ చెప్పాలా, దేవుడు తప్పు చేస్తే, సింపుల్, నాలో లోపాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, నేను ఎట్ట దేవుడిని అవుతాను? నాలో పాపాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. మనిషిని దేవుడు అంటాడు, సరిదిద్దుకో, సరి చేసుకో, దీవిస్తానంటాడు ఆయన. హల్లెలూయా. నువ్వు సరి చేసుకుంటే ఆశీర్వాదం ఇస్తాను, సరి చేసుకోకపోతే నీ ఇష్టం, వదిలేస్తాను. ఎందుకంటే నీకు ఆశీర్వాదం అక్కర్లేదు, నువ్వే అనుకుంటున్నావు కదా. నాకు ఆశీర్వాదం కావాలంటే ఏం చేస్తావు? సరి చేసుకుంటావు, నా దగ్గరకు వస్తావు, సరి చేసుకొని నా దగ్గరకు వస్తావు, దీవించబడతావు. అందుకనే ప్రియ దేవుని సంగమా, ఈ ఉపవాస ప్రార్థనలో హిజ్కియాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఆయుష్ని హిజ్కియాకు ఊరికినే ఇవ్వలా. హిజ్కియా నుంచి ఒక స్టేట్మెంట్ వినాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హిజ్కియా నుంచి, నువ్వు ఒకవేళ నీకున్నటువంటి సమస్యను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమని ప్రార్థన చేస్తావు? ప్రభువా, నేను నీ సన్నిధిలో యథార్థంగా ఉన్నానయ్యా, నీతిగా ఉన్నాను ప్రభువా, పరిశుద్ధంగా ఉన్నానయ్యా, నీ దృష్టికి అనుకూలంగా ఉన్నానయ్యా అని నీ మనస్సాక్షి, నువ్వు దేవునితో యథార్థంగా మాట్లాడగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? యథార్థంగా మాట్లాడగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? ఒకవేళ దేవుడు నీలో దాన్ని కానీ గమనించగలిగితే నువ్వు ధన్యుడివే. నీలో నిజంగా యథార్థమైన స్థితిని దేవుడు నీలో చూడగలిగితే నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యురాలవే. ఎందుకంటే దేవుడు కోరేది అదే కాబట్టి. అందుకనే ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చినటువంటి ఉద్యోగ విషయాల్లో, దేవుడు మనకిచ్చినటువంటి వ్యాపార విషయాల్లో, దేవుడు మనకిచ్చినటువంటి వనరుల విషయాల్లో, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యము విషయములో, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ విషయములో దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నేను నీకు భూమి మీద ఇన్ని సంవత్సరాల ఆయుష్నిచ్చాను, ఇన్ని నెలల ఆయుష్నిచ్చాను, ఇన్ని వారాల ఆయుష్నిచ్చాను, ఇన్ని రోజుల ఆయుష్నిచ్చాను. ఈ ఆయుష్ కాలములో నువ్వు నా కోసం ఏం చేశావు? నీ కోసం నువ్వెంత గడిపావు? నా కోసం నువ్వెంత గడిపావు? నా కోసం నువ్వేం చేశావు? నేను నీకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాను కదా, నువ్వు నా కోసం ఏం చేశావు? నీ ఆరోగ్యాన్ని నా పరిచయం కోసం ఎలా వాడుకున్నావు? అర్థమైందంటారా? ఒకడికి ఆరోగ్యం బాగా లేకుండా మూలబడితే హాస్పిటల్లో ఒంటరిగా పడుకొని ఐసీయూలో అక్కడ చేస్తాడు ప్రార్థన, ప్రభువా నన్ను కానీ బతికిస్తే నీ సేవ చేస్తా, లేకపోతే చేయవా అంటే హాస్పిటల్లో పడుకొని రకరకాల మాటలు చెప్తారు. ప్రభువా ఇంక అన్ని నువ్వేనైనా, నన్ను కనికరించు ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా. దిక్కుమాలిన ఏడుపులన్నీ ఆడేస్తారు. ఇప్పుడు శ్రమ వస్తే, ఎప్పుడు శ్రమ వస్తే ఏడుస్తావు, శ్రమ లేకపోతే పడుచుకోకుండా తిరగతావు కదా. నువ్వు పడుచుకోకుండా తిరగతా దేవుడు నన్ను పడుచుకోవట్లేదంటే న్యాయమేనంటారా? ఏ నోట్లో మాట రావట్లేదు.
న్యాయమేనంటారా? సంవత్సరం అంతా చదువును పట్టించుకో, ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఏమంటావు? ఎట్టయినా ఉపవాసం ఉంటానయ్యా, నన్ను పాస్ చేసే ప్రభు అంటాడు. లోపల బుర్రలో చదువు ఉందా, సబ్జెక్ట్ ఉందా? ఎట్ట అవుతావురా పాస్ నువ్వు? దేవుడు ఎట్టయినా చేసేస్తాడు. దేవుడు ఎట్టయినా చేసేస్తాడు. పనికిపోయాడు, సోంబేరా తిరుగుతూ ఉంటాడు, డబ్బులు వచ్చాయి వీడికి. లాస్ట్కి ఏమైపోతాడు? జోదాలాడడం, సమస్యలు ఇరుక్కోవడం కదా. దేవుడు చేయమని చేయడు. ప్రభువా నాకు మంచి పని ఇవ్వు, నాకు మంచి ఉద్యోగం ఇవ్వు, నేను చేస్తాను, నీకు మంచి పేరు తీసుకొస్తాను, ఘనత తీసుకొస్తాను, నీ పరీక్షలో వాడబడతాను అని నువ్వు దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటే, ఒక సమర్పణ చేసుకుంటే దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించడు? దేవునికి మహిమ తెచ్చేది ఏదైనా అడుగు, నువ్వు దేవునికి ఇస్తాడు. దుర్వ్యాపారాలకి, వ్యసనాలకి ఖర్చు పెట్టుకోవడానికి దేవుడు ఇచ్చిన వాటిని వాడుకుంటే దేవుడు నిన్ను లెక్క అడుగుడా? అడగడా? అడగతా. భర్త సంపాదించి ఇంటికి వస్తాడు, భార్య అడగతాది, ఈరోజు అందేచ్చావు ఇంటికి, మిగతా డబ్బులు ఏమయ్యాయి? తాగేసావా, జోదం ఆడావా, బయట ఖర్చు పెట్టావా? అడగదా? మరి భార్యకే నీ మీద అంత బాధ్యత ఉంటే దేవుడికి ఎంత ఉంటుంది? ఉండదా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అడగడా దేవుడు? ఎందుకు అడగతాడు? ఇచ్చినోడు ఆయన మనకి ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు ఆనందంగా ఉండు, నా మాట విను, నా ఆజ్ఞలు విను, నేను చెప్పించేయి, నేను ఇంకా దీవిస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. పెంట కుప్పల మీద నుండి, గుర్తుపెట్టుకోండి, ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి నిన్ను ఈరోజు నీ స్థితి ఎలాగైనా ఉండొచ్చుగాక. పెంట కుప్పల మీద నుండి బేదలను పైకి లేవనెత్తువాడు ఆయన. హల్లెలూయా. పెంట కుప్పల మీద నుండి దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే. ఈరోజు ఆయన చెప్తున్నాడు, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు, నీ జీవితాన్ని సరిచేసుకో, నీ కుటుంబాన్ని సరిచేసుకో, నీలో ఉన్న నాకు వ్యతిరేకమైనటువంటి ఏ అలవాట్లు ఉన్నా, ఏ విధానాలు ఉన్నా తీసేసుకో, నాకు అనుకూలంగా రా, నాకు అనుకూలంగా జీవించు, నాకు ఇష్టడుగా జీవించు. యేసు ప్రభువుని గూర్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పరలోకమందున్న తండ్రి. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, చెప్పాలి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఏమండి, యేసు ప్రభు దేవుడు కదండి. దేవుడు గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వకుండా ఇంకెవరు ఇస్తారు? అనుకోబాకు. అదే దేవుడు దానియేలు గురించి ఏమన్నా తెలుసా? దానియేలు నీవు బహు ప్రియుడవు అన్నాడు. హల్లెలూయా. గాబ్రియేలు దూత ద్వారా ఏమన్నాడు? నీవు ప్రియుడవు, నీవు చేసిన విజ్ఞాపన, నిన్ను నువ్వు తగ్గించుకొని నీవు ప్రార్థన చేసినది మొదలు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి ప్రార్థన చేరుతుంది దేవుని సన్నిధికి? దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టలుగా జీవించేటువంటి వారి ప్రార్థన. అందుకనే దావీదు గురించి దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నా హృదయానుసారుడు, నా మనస్సును ఎరిగిన వాడు అన్నాడు. ఎవరి గురించి? దావీదేమన్నా దేవుడా? దావీదేమన్నా దేవుని కుమారుడా? అర్థమైందంటారా? ఈ లోకములో నీవు దేవునికి అనుకూలంగా, నీవు దేవునికి ఇష్టంగా నీవు జీవించగలిగితే, నీవు దేవునికి అనుకూలంగా నువ్వు ఆయన సన్నిధికి రాగలిగితే, దేవుని దృష్టికి నీవు అనుకూలంగా ఉన్నావని దేవుడు నిన్ను గుర్తించగలిగితే, ఈ ప్రపంచములో నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడూ ఆపలేడు. హల్లెలూయా.
ఈ ప్రపంచంలో చెప్పాలా, ఈ ప్రపంచంలో ఈరోజు బస్ డ్రైవర్గా ఉన్నావు కదా, రేపు బస్సు ఓనర్ అయిపోతావేమో. ఆమె నన్ను అనుమానిస్తారు చాలామంది కదా. మళ్ళీ విశ్వాసం ఉంటే దేవుడికి అసాధ్యమా? ఆటో డ్రైవర్లు ఆటో ఓనర్లు అవ్వంగా లేంది. ఆటో డ్రైవర్లు మళ్ళీ చెప్పాలి గట్టిగా, అవ్వంగా లేంది. ఏం బస్సు డ్రైవర్ బస్సు ఓనర్ కాకూడదా? లారీ డ్రైవర్ లారీ ఓనర్ కాకూడదా? మనకు అసాధ్యమేమో, కానీ దేవునికి సాధ్యం. దేవునికి సాధ్యం. దేవునికి అనుకూలంగా రా. దేవుడు ఇష్టపడే జీవితాన్ని జీవించు. దేవుడు మెచ్చుకునే జీవితాన్ని జీవించు. దేవుడు మెచ్చుకునే ఈరోజు చిన్న పోస్ట్లో ఉన్న నీవు ఈరోజు దేవునికి అనుకూలంగా ఉండు. దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చించగలడు. హల్లెలూయా. దేవుడు అంచెలంచెలుగా నిన్ను, ఆయన అందుకు సమర్థుడు. అందుకనే అబ్రహాముతో దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా చెప్పు, నీకేం కావాలన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది, మన దేవుడు అంత గొప్పడని మనకు తెలుసు. మన దేవుడు చెప్పాలా, అంత గొప్ప దేవుడని మనకి తెలుసు. కానీ మనం నమ్మలేము. ఆయనకు అనుకూలంగా రాలేకపోతున్నాం. ఎప్పుడైతే నువ్వు దేవునికి అనుకూలంగా వస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి మళ్ళీ చెప్పాలా అనుకూలంగా వస్తావో, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవునికి అనుకూలంగా వచ్చేంత వరకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాల. ఆదికాండం 17:1 ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాముకి. నీవు నా సన్నిధిలో నడుచుచు అంటే అర్థమైంది, దారి తప్పిపోతున్నావు జాగ్రత్త అని. నువ్వు వేరే మార్గంలో వెళ్ళిపోతున్నావు. వార్నింగ్ ఇచ్చాడు దేవుడు అబ్రహాముకి. నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు అన్నాడు. అంటే నీ ప్రవర్తన ద్వారా ఇతరులు నన్ను నిందించకూడదు. నువ్వు చేసే పనుల ద్వారా ఇతరులు నన్ను దూషించకూడదు. వాళ్ళ దేవుడు వాళ్ళకి ఏమి నేర్పించాడండి? వాళ్ళ దేవుడు చెప్పాడు ఇవన్నీ ఏం నేర్పిస్తున్నాడు ఆయన అని. నిన్ను బట్టి నాకేం రాకూడదు? దూషణ, అవమానం, నింద. చర్చికి పోతున్నావే, తాగుడు మానేవా? చర్చికి పోతున్నావే, తెరంగాల మానేవా? చర్చికి పోతున్నావే, బూతులు మానేవా? చర్చికి పోతున్నావే అని అన్యులు నిన్ను బట్టి నీ దేవుడిని ఏం చేయకూడదు? చెప్పాలి, దూషించకూడదు. నీవు లోకానికి అనుకూలంగా ఉండకూడదు. నువ్వు ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవునికి. దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎప్పుడైతే మన జీవితాలు దేవునికి అనుకూలంగా వస్తాయో, అప్పుడు నీవు చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబునిస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడు? ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలు కోర్టుకి వెళ్తున్నారు, మాకు విడాకులు కావాలని. ఎందుకు? ఒకరికి ఒకరు అనుకూలంగా లేనందువల్ల. నేను చెప్పిన పని నా భార్య వినటం లేదండి, ఇంకా విడాకులే. నేను చెప్పిన మాట మా నాయన వినటం లేదు, ఇంట్లో వెళ్ళిపోతా బయటికి, అది కూడా ఒక విడాకులే. దానికి గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లే అని ఇంట్లోంచి వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమందో. మా అన్న నా మాట వినటం లేదు, నా తమ్ముడు నా మాట వినటం లేదు, విడాకులు. నువ్వు వేరే కాపురం, నేను వేరే కాపురం, నువ్వు వేరే ఇల్లు, నేను వేరే ఇల్లు. ఎందుకు? ఒకరికంటే ఒకరికి ఏమి లేదు, అనుకూలత లేదు, పొసగట్లే. మరి దేవుడికి నీకు పొసగకపోతే దేవుడి నా ఇంట్లోకి రానిస్తాడా? ఆయన ఆశీర్వాదం నీకు ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? ఎవడు? అందుకని మనం ఎవరికి అనుకూలంగా రావాలి? నువ్వు చెప్పింది చేయి. ప్రభువా నువ్వు అన్నావు ఏమని? 10వ భాగము చెప్పండి గట్టిగా, నా సొమ్ము దాన్ని నాకు ఇచ్చి ఏం చేయమన్నాడు?
శోధించడం అంటే అడుగు నన్ను, శోధించు నన్ను. ఆకాశ వాకిళ్ళు విప్పి, మళ్ళీ చెప్పండి, ఆకాశ పట్టజాలని, నువ్వు ఊహించని ఆశీర్వాదాలు నేను నీకు ఇస్తాను అన్నాడు దేవుడు. నీ పంటను తినివేయి పురుగులను నేను గద్దిస్తాను అన్నాడు. నేను హాస్పిటళ్ళకి ఎంతెంతో పెట్టేస్తాం మనం కదా, అనవసరమైన వాటికి ఎంతెంతో పెట్టాలి. దేవుడు కడకు వచ్చేటప్పుడు సైతాన్ అంటాడు, ఏయ్ తీ వెనక తీసేయి అంటాడు. ఎందుకు? నువ్వు ఆశీర్వదించబడితే అట్ట, నేను అట్టుంటాను నీ ఇంట్లో, నీ ఒంట్లో, తీసేది ఈ వాకు అని లోపల ఏం చేస్తాడు వాడు? ఒక ప్రేరేపణ తీసుకొని వస్తాడు. నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, రేపు నీ పిల్లోడికి జబ్బు చేస్తే, రేపు నీ కూతురికి జబ్బు చేస్తే, రేపు మీ నాయనకి జబ్బు చేస్తే, రేపు మీ ఆయనకి జబ్బు చేస్తే, రేపు నీ భార్యకి జబ్బు చేస్తే ఏడేం చేస్తావు డబ్బులు? మరి మిగతా విషయాల్లో ఉన్నదా గద్దింపు కదా. కానీ దేవుని విషయంకి వచ్చేటప్పటికి ఏమొస్తుంది? సాతాను ప్రేరేపిస్తాడు. అందుకని ఈరోజు అనేక కుటుంబాలు ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నారు. నిజమే, ఆర్థిక సమస్యలతో నువ్వు దేవునికి ఇచ్చి, ప్రభు నువ్వు నన్ను చేయమన్నావు, ఆజ్ఞాపించావు, నేను చేశాను అంటే నన్ను దీవించని కూడా అడగబడలే. నువ్వు చేయి పొందుకుంటావు అంతే. మాత్రం మింగి నాకు ఆరోగ్యాన్ని చెప్పాలి. దానికి ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, టాబ్లెట్స్ రాసిచ్చాడు, టానిక్ రాసిచ్చాడు, ఇంజక్షన్లు రాసిచ్చాడు. ఇప్పుడు నువ్వు మాత్రలకి ఇంజక్షన్ చెప్తావా? నా బాడీలో పనిచేయి అని. నువ్వు లోపలికి తీసుకో చాలు, దాని పని చేసుకుంటా పోద్ది. దేవుని మాట నువ్వు విను, నువ్వు అడగక మునుపే. హల్లెలూయా. నీవు ఎక్కడున్నా మాట? మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ నుండి, మొదట నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అనుకుంటాను, చదవండి. ఓకే, 8, 6, 8. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు మీకు అక్కరగా ఉన్నవేవో మళ్ళీ చెప్పాలి. నీ అక్కర 10 రూపాయలు, నీ అక్కర 1000 రూపాయలు, నీ అక్కర నువ్వు ఆ 1000 రూపాయల కోసమే ప్రార్థన చేస్తున్నావు. ప్రభు నాకు 1000 రూపాయలు కావాలి, 1000 రూపాయలు కావాలి, 1000 రూపాయలు కావాలి. దేవుడు నీకు 10,000 ఇస్తాడు. ఎందుకు? రేపు నీకు ఇంకో అక్కర ఉంది, అది నీకు తెలియదు, అందుకే ముందుగా ఇస్తాను అంటాడు దేవుడు. హల్లెలూయా. అంత మంచోడు మన దేవుడు. నేను అనుకోలేదండి ఇంత సహాయం చేస్తాడని దేవుడు. ఆయన మన తండ్రి. మీ అక్కరలు మీకు తెలియదు, కానీ నాకు తెలుసు అంటున్నాడు. నన్ను అడుగు, నువ్వు అడిగేది కొంచెమే, కానీ నేను ఇచ్చేది ఎక్కువ. ఎందుకంటే నీ రేపు అవసరత కూడా తీర్చబడాలి. బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ ఉండకూడదు. నా బిడ్డలు ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. ఎందుకు? నేను మీ తండ్రిని కాబట్టి. అందుకని అంటున్నాడు, మీరు అడుగక మునుపే మీ అక్కరలు నాకు. ఎప్పుడు అడగతాం మనం? ఎప్పుడు అడగాలి? ఆయన చెప్పింది మనం చేసి, దేవునికి అనుకూలమైన పని మనం చేసి, దేవునికి ఇష్టమైన పని మనం చేసి, దేవుని మెప్పించే పని మనం చేసి, నువ్వు ఊరకుండినా కానీ నీకు రావలసిన ఫలాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. చిన్న మాట చెప్పమంటారా? ఈ బ్యాంకు ఉద్యోగులు ఉంటారు, ఎవరు? ఈ గవర్నమెంట్ వాళ్ళు ఉంటారుగా. వీళ్ళు పోయి గవర్నమెంట్ అడిగితే వాళ్ళ జీతాలు వేస్తున్నారా? చెప్పండి. ప్రతి నెల పోయి, అయ్యా నాకు ఇంకా జీతం పడలేదు, జీతం వేయ్యా అని అడుగుతున్నారా? నువ్వు చెక్ చేసుకుంటాం అంతే, బ్యాలెన్స్ పడిందా లేదా అని. అంతేనా?
నువ్వు సీఎం కడిగి పోయి, పిఎం కడిగి పోయి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళంతా పోయి మాకు ఇంకా జీతాలు ఏమైనా అడతారా? నువ్వు చేసే పని నువ్వు చేస్తూ ఉంటావు, వాళ్ళు ఇచ్చేది వాళ్ళు. అంతేనా? దేవుని విషయంలో కూడా నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తూ ఉండు. నీకు రావలసిన సమృద్ధి, నీకు రావలసిన ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ హిజ్కియా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేను యథార్థముగా ఎలా నడుచుకుంటానో, సత్యముగా ఎలా ప్రవర్తించుదునో, నీ దృష్టికి అనుకూలముగా. చూసారా ఎన్ని మాటలు? ఈ 3 మాటల్లో ఎంత యథార్థతను కనపరుస్తున్నాడు హిజ్కియా. ఆ మాటని మనం కానీ గమనించినట్లయితే ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో 3వ వచనం చదువుదాం మరలా. యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా జరిగించుతున్న కృపతో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? చేసిన పనులు నువ్వు చేయకుండా జ్ఞాపకం చేసుకోమని ఏం చెప్తావు నువ్వు? అంతేనంటారా? నువ్వు చేయకుండా జ్ఞాపకం చేసుకో, ఇచ్చానా లేదో, చేశానా లేదంటే. కానీ ఇక్కడ హిజ్కియా ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకో, ఎలా ప్రవర్తించానో నన్ను జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను. ఇప్పుడు 5వ వచనం చివరి లైన్స్ నేను చదువుతాను. నీవు కన్నీళ్లు విడుచుట ఎవరు చూడాలి? మళ్ళీ చెప్పాలి, ఎవరు చూడాలి? నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ బిడ్డలు కాదు. నీ కన్నీళ్ళు ఎవడు పట్టించుకోవాలి? దేవుడు పట్టించుకోవాలి. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. 3వ దినమున నీవు బ్రాందీ షాప్కి వెళ్దు అన్నాడా? నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, ఆయన జీవం ఇస్తాను, మేలు చేస్తాను, నువ్వు మాత్రం నా మందిరాన్ని విడిచిపెట్టి తిరిగి అన్నాడా? చాలామంది చేసి పనులు అయ్యా కదా, మేలు పొందుకొని పారిపోతుంటారు. ఏ మందిరం లేదు, ఇన్ని సాకులు చెప్తుంటారు. మందిరం రాలేదేమంటే ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతారు. ఇచ్చిన దేవుణ్ణి ఈ మధ్య క్రైస్తవులు ఎట మారిపోయారంటే, పనికి మాలిన వాళ్ళు. ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం. నువ్వు ఆడకైనా పోయేది ఆడికి, ఆయన కడికేగా. నీకు తీర్పు తీర్చేది ఆయనేగా. అంతేనంటారా? నీకు తీర్పు తీర్చేది, నిన్ను బాగు చేసేది అన్నీ ఆయనే. అందుకనే దేవుడు అంటాడు, సరి చేసుకో. చూడండి, నీవు బాగుపడిన తరువాత 3 రోజుల తర్వాత నువ్వేమవుతావు? యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను. హల్లెలూయా. ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. చూడండి, నీవు కన్నీళ్లు విడుచుట, మళ్ళీ చెప్పాలి, మనం ముగింపులోకి వచ్చేసాము. చెప్పండి ఇప్పుడు. నీవు కన్నీళ్లు విడుచుట, నీ కన్నీళ్ళు నీ పక్కింటి వాళ్ళు చూశారనుకో, ఇట్టే జరగాలి, ఇట్టే జరగాలి దీనికి అనుకుంటారు కదా. కానీ దేవుడు చూస్తాడు అనుకుంటాడా? ఏం చేస్తాడు ఆయన? మనల్ని బాగు చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. అందుకని అంటున్నాడు, నీ కన్నీళ్లు విడుచుట నేను, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, యాక్సెప్టెడ్ అని ముద్రేస్తున్నాడు. దేన్ని? నువ్వు పోయి బ్యాంకులో డబ్బులు కట్టావు అనుకో, ఆ బ్యాంక్ కూడా ఏం చేస్తాడు? దాని మీద అట్టేసేస్తాడు ఆయన. ఏమని? నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని ముద్రేసి నీకు లోన్ శాంక్షన్ చేస్తాడు. అంతేనా?
అంతేనా? లోన్ ఇస్తాడు దేవుడు మనకి. లోన్ ఇస్తే మళ్ళీ కట్టాలిగా. లోన్లు ఇవ్వడు, ధారాళంగా స్వాస్థ్యాన్ని ఇస్తాడు మనకైనా. హల్లెలూయా. మనం కుమారులమైతే వారసులం. ఆయన స్వాస్థ్యం అంతా మందే కదా. తీసుకో నా కుమారుడా, తీసుకో నా కుమార్తెని ఇస్తాడు. అది ఆయన. కాబట్టి ఆయన మనకు సహాయం చేయాలంటే, నీకు ఆరోగ్యం బాగలేదు, కుటుంబ సమస్యల్లో ఉన్నావు, మరణ సమస్యల్లో ఉన్నావు, చీకటి శక్తుల పోరాటాల్లో ఉన్నావు, ఆర్థిక సమస్యల్లో ఉన్నావు, మనశ్శాంతి లేకుండా ఉన్నావు, కుటుంబ సమస్యల్లో ఉన్నావు. నీ సమస్య తీరాలంటే నువ్వు దేవునికి అనుకూలంగా బతుకుతున్నావా? దేవునికి ఇష్టనిగా నువ్వు జీవిస్తున్నావా? చెప్పండి. దేవునికి ఇష్టనిగా జీవిస్తున్నావా? దేవుని సన్నిధికి సమయానికి వస్తున్నామా? దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం దేవునితో సహవాసం చేస్తున్నామా? మన హృదయం అంతా ఎక్కడ ఉంటుంది? తీసుకొచ్చిన పిల్లకాయల మీద ఉంటుంది, దేవుడి మీద ఉండదు. ఈ దరిద్రపు మనసుకి దేవుడు ఎలా దీవెనిస్తాడు? నువ్వు ఎందుకు వచ్చావు మందిరానికి? పిల్లకాయలతో ఆడుకోవడానికే? మన పిల్లకాయలు చూసుకోవడానికే? ఇంట్లోకి పోయి చూసుకో, ప్రార్థన తర్వాత చూసుకో. కానీ ఈ సమయంలో ఎవరి మీద ఉన్నది మన మనస్సు? దేవుని హత్తుకోవాలి. హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నావు. మన హృదయములో సమాధానం, మన హృదయములో నెమ్మది, మన హృదయములో ఆదరణ, ఇవన్నీ దేవుడు నీకు ఇవ్వాలంటే నీ హృదయం దేవుని మీద ఆనుకోవాలి. నీ హృదయం, నీలో ఉన్న చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు తలంపులు, చెడు మాటలు, చెడు చూపులు, చెడు వినికిడి తొలగించుకో. ముందు ఏం చేయాలి? పూర్తిగా తొలగించుకో, తీసేసుకో. దేవుని సన్నిధికి యథార్థంగా రా. దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఏ విషయాలు నువ్వు దూరం అయిపోతున్నావు, ఏ విషయాలను తప్పిపోతున్నావు, ఒకసారి మనల్ని మనం ఏం చేయాలి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నేను ఈ విషయంలో నేను నీకు దూరం అయిపోయాను, ప్రార్థనలో దూరం అయిపోయాను, వాక్యం ధ్యానించడంలో దూరం అయిపోయాను, ఆరాధించడంలో దూరం అయిపోయాను, నీ ఆత్మచేత నింపబడడంలో నేను వెనకబడిపోతున్నాను, ఆత్మ వరాలు పొందుకోవడంలో వెనకబడిపోతున్నాను, ఆత్మీయంగా ఫలించడంలో వెనకబడిపోతున్నాను, నీ పరిచర్యలో వాడబడడంలో నేను వెనకబడిపోతున్నాను. మ్రొక్కుబళ్ళు చెల్లించే విషయములో, దశమ భాగాలు ఇచ్చే విషయములో, దేవునికి చెందవలసినటువంటి ప్రథమ ఫలాలు, కృతజ్ఞతార్పణలు చెల్లించే విషయములో, పరిచర్య జరిగించవలసినటువంటి వాటి విషయములో, మందిర పరిచర్య విషయములో నేను వెనకబడిపోతున్నాను, తప్పిపోతున్నాను. నన్ను క్షమించు ప్రభువా. ఈ క్షణము నుంచి నేను నీకు అనుకూలంగా జీవిస్తానయ్యా, నువ్వు మెచ్చుకునే జీవితాన్ని జీవిస్తానయ్యా. కొంతమంది ఉంటుంటారు కదా, నువ్వు ఒక ఆటో ఎక్కావు అనుకో, నువ్వు ఒక ఆటో ఓడి నిన్ను గమ్యాన్ని చేర్చిస్తున్నాడు. చేర్చిన తర్వాత ఎక్కిన ఆటో వాళ్ళకి నువ్వు డబ్బులు ఇస్తావా, పక్క ఆటోకి డబ్బులు ఇస్తావా? చెప్పండి, నిజమేనా? మీ ఊర్లో అంతే అన్నా? అన్ని ఊర్లో కూడా అంతే అన్నా? ఎక్కినా ఎందుకు? వాళ్ళు నేను గమ్యస్థానానికి చేర్చారు కాబట్టి ఆటో దిగేసి పక్క ఆటోని పిలిచి ఇదిగా ఆయన డబ్బులు అని చెప్తావా? నువ్వు ఏ సంఘములో నాటబడుతున్నావో, ఏ సంఘములో నువ్వు ఫలిస్తున్నావో, ఏ సంఘము ద్వారా నిన్ను దేవుడు పరలోకానికి సిద్ధపరచాలని ఉద్దేశించి నిన్ను నడిపిస్తున్నాడో ఆ సంఘము విషయములో నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావు, ఆ పరిచర్య విషయంలో నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావు, ఆ పరిచర్య విషయంలో ఎంత పట్టించుకుంటున్నావు దేవుడు గమనించడా? దేవుడు చూడడా? ఆయన చూసి ఏం చేస్తాడు? దానికి నూరంతలుగా, ఏమన్నాడైనా? 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా, బహుగా మనల్ని ఫలింపచేస్తాడు. హల్లెలూయా. బహుగా మనల్ని ఫలింపజేస్తాడు.
నేను ఆ మందిరానికి పోనండి. ఎందుకంటే ఊరిన దశంభాగాలు అంటున్నారు. ఎవడు అడిగాడు నేను దశంభాగం? అట చెప్పరోళ్ళు. పాస్టర్ అడిగాడు నన్ను. ఎవరు అడిగారు? పాస్టర్ అడిగేది. అర్థమవుతుంది ఇప్పుడు. అందుకనే చాలామంది ఆత్మీయంగా ఏమవుతున్నారు? ఎండిపోతున్నారు. రేపు పరలోకంలో నువ్వు ఏం కూర్చుకోలేవు అక్కడ. మీ ధనమును భూమి మీద కూర్చుకొనకొడి. ఎక్కడుంది మాట? ఏమండి? మీ ధనాన్ని ఇక్కడ చిమ్మెటయు తుప్పు తినివేయును, మీ ధనమును పరలోకములో అక్కడ చిమ్మెటయు తుప్పు శాశ్వతమైన ధనాన్ని పొందుకుంటావు అక్కడ. హల్లెలూయా. అందుకంటే నా మందిరపు నిధిలోనికి అంట. నిధి అంటే బ్యాంక్. నా మందిరముల ఆహారము సమృద్ధిగా ఉండునట్లుగా, నా మందిరముల ఆహారము సమృద్ధిగా ఉండునట్లుగా నా మందిరపు నిధిలోనికి మీ 10వ భాగమంతయు తీసుకుని రండి. ఎక్కడుంది ఈ మాట? మలాకి 3వ అధ్యాయం 8వ వచనము నుండి 10వ వచనం. మీరు ఎందుకు శాపగ్రస్తులు అయిపోతున్నారు? దశంభాగం ఇవ్వకపోతే శాపగ్రస్తులు అయిపోతారా? అయిపోతారు. ఎవరు చెప్పారు? పాస్టర్ కదా. చాలామంది ఏమంటుంటారు? పాస్టర్ మీద పడి ఆడుస్తుంటారు. పాస్టర్ అయినా పని చేయాల్సిందే. పాస్టర్ అయినా అర్థమవుతుందంటారా? దేవుని వాక్యానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. చూడండి, అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 ఏముంది? మీ ధనమును భూమి మీద కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పు తినివేస్తాయి, ఇక్కడ దొంగలు కూడా దోచేస్తారు. దొంగలు ఎవడు? సాతానుగాడు. అన్ని హరించేస్తాడు వాడు. పరలోకమందు మీ కొరకు. ఎవరి కోసం? ఎవరో కోసం కాదు, నీ కోసం. ధనము కూర్చుకొనుడి, తుప్పైనను తినివేయవు. చాలు. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఆశీర్వాదం కోసం వచ్చిన మనం ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నాం, ఏ విషయాల్లో మనం దారి తప్పుతున్నాం, ఏ విషయాలు వేరైపోతున్నాం, ఏ విషయాలు దిగజారిపోతున్నాం, ఒకవేళ ఆత్మీయ భ్రష్టత్వములోనికి వెళుతున్నామేమో, మనల్ని మనం ఏం చేయాలి? సరిచేసుకోవాలి. మనల్ని మనం సరిచేసుకొని, నినెవే పట్టణ ప్రజలు యోనా మాట విని ఏ విధంగా తమ్మును తాము తగ్గించుకొని తమ దుర్మార్గతను, దుష్టత్వాన్ని, దేవునికి అవిధేయత కలిగించేటువంటి పనుల్ని వాళ్ళు మానుకొని వారు ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని కనికరాన్ని పొందినట్లుగా మన జీవితములో దేవునికి విరుద్ధమైన, దేవునికి వ్యతిరేకమైన, దేవుని ఆయాసపరిచేటువంటి ఎటువంటి క్రియను ఉంటే, ఎటువంటి క్రియైనా లేవా? మనమంత పరిశుద్ధులమా, పవిత్రులమా, నీతిమంతులమే? ఉన్నాయి. అందుకనే దావీదు అంటాడు, నన్ను పరిశోధించుము, నన్ను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము, నీకు ఇష్టము లేని మార్గము, నిన్ను బాధ పెట్టే మార్గము, నువ్వు అసహించుకునే మార్గము. ఎందుకు ఇన్ని మాటలు చెప్తాను. ఒక్కసారి చివరి మాట, రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం చదవండి. లాస్ట్లో, గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అబద్ధమైన దానిని, అసహ్యమైన దానిని జరిగించువాడైనను. మరి పరలోకానికి పోవాలి ఎంతమందికి ఉంది? నాకైతే ఉంది. నిజంగా ఉందా?
మా సుప్రజ నీకు లేదు పరలోకాన్ని పోవాలి. బైబుల్ చూసుకున్న తలక ఉంచుకున్నావు. పరలోకం వద్దంటే నరకమే ఇంకా. అవునా కాదా? నాకు పరలోకం వద్దులే ప్రభు అంటే ఆడుంటావు పోయి యుగ యుగాలు. మిమ్మల్ని కాసేపు ఎండలో కూర్చోబెడితే అట్టుంటుంది. చూడండి ఒకసారి ఎండని, దాన్ని చూసే భయపడుతున్నాం. నరకంలో అట్లా ఉండదు. ఇంకా అగ్ని ఆరదు, కాల్తా మాడతా ఉంటావు కానీ మసి అయిపోవు, బూడిదైపోవు. ఎన్ని రోజులు? దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? దేవునికి అనుకూలంగా రా. దేవునికి, మళ్ళీ చెప్పాలా, దేవునికి నువ్వు అనుకూలంగా వస్తే ఆయన తీసుకెళ్తాడు నిన్ను అక్కడికి. నువ్వు వాలేవు, ఆయన తీసుకెళ్తాడు. అందుకే ఆయన అన్నాడు నేను వస్తాను అని. ఆమేన్. మా యేసుప్రభు వచ్చేస్తున్నాడు అంటే ఎక్కడ దాక్కోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? గుండెలు బాదుకుంటారు కొంతమంది. ఎందుకు? ఇట్లా పాపాలు ఇడిచిపెట్టలేరు. వీళ్ళేం పాపాలని బతకాలా, ఆయన రావడం వీళ్ళకి ఇష్టం ఉండదు. ప్రభు ఇంకొంచెం ఆలస్యంగా రా, ఇంకొంచెం ఆలస్యంగా రా, ఇంకొంచెం ఆలస్యంగా రా అంట. కానీ దేవుని వాక్యం అంటుంది నువ్వు దేవునికి అనుకూలంగా రా. ఎవరికి? మళ్ళీ చెప్పాలి, దేవునికి అనుకూలంగా రా. ఆయన నిన్ను తీసుకెళ్తాడు. దేవునికి ఆయాసకరమైన మార్గం, దేవునికి ఇష్టం లేని మార్గం, అబద్ధమైన దానిని, నిషేధించబడిన వాటిని ఈ ఉపవాస ప్రార్థనలో విడిచిపెట్టుదుముగాక. దేవుడు వద్దన్న వాటిని విడిచిపెట్టుదుముగాక. దేవుడు కలిగి ఉన్న వాటిని మనం కలిగి జీవించుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మా సమస్త జీవమునకు కారణభూతుడా నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ సమయములో ఎంతమంది బిడ్డలు ఈ ఉపవాస ప్రార్థనకి నిండు మనస్సుతో వచ్చి ఉన్నారో ప్రతి బిడ్డల్ని మీరు దీవించండి, ప్రతి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ప్రభు, కూడి వచ్చిన ప్రతి బిడ్డలు గొప్ప ఆశీర్వాదముతో నింపబడాలి. ఈ సమయంలో సంఘ విశ్వాసులందరూ కూడా దేవునికి అనుకూలంగా రండి. సంఘ విశ్వాసులందరూ కూడా అనుకూలంగా రండి. దేవునికి నీకు మధ్య ఉన్న అగాధం, దేవునికి నీకు మధ్య ఉన్న అడ్డు తెర, దేవునికి నీకు మధ్య ఉన్న అడ్డు బండను తొలగించుకో. ప్రభువా, సహాయం చేయండి అయ్యా. అడ్డుబడను తీసివేయి ప్రభు, అడ్డుబడను తొలగించు ప్రభు. బిడ్డల్ని సరిచేయండి. ఎవరు నశించిపోకూడదయ్యా. నీకు నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థించుకో. ఇది నీకు నువ్వు వ్యక్తిగతంగా సరి చేసుకునే సమయం. ఇది నీకు నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థించుకునే సమయం. నీకు నీ దేవునికి మధ్య అడ్డుబండ, అడ్డు తెర తొలగిపోవాలి ఈ రోజుతో. దేవా, శుద్ధ హృదయం నాకు దయచేయమని దావీదు ప్రార్థించాడు. నీ దృష్టికి అనుకూలమైన దాన్ని చేస్తున్నానని హిజ్కియా ప్రార్థించాడు. ఈరోజు నువ్వేమని ప్రార్థిస్తావు? నువ్వు ఏ ఏ విషయాలు తప్పిపోతున్నావు, ఏ ఏ విషయాలు జారిపోతున్నావు, ఏ ఏ విషయాలు బలహీనపడిపోతున్నావు, సరిచేసుకుంటూ 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 ప్రార్థించు. ఆయన నిన్ను బాగు చేసే దేవుడు, నీ దరిద్రత నుంచి నిన్ను విడిపించే దేవుడు. ప్రభువా, విడిపించండి అయ్యా. తండ్రి, విడిపించండి అయ్యా. ప్రార్థించండి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన వనరుల్ని, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని నీవు దేవుని కోసం ఎలా వాడుతున్నావు, ఎలా మలుస్తున్నావు, ఎలా మలుచుకుంటున్నావు? ఇంకా పాపాన్ని ప్రేమించే మనస్సు, పాపానికి సపోర్ట్ చేసే మనస్సు, పాప జీవితంలో పొరలాడే మనస్సు తీసేసుకో. ఇప్పుడు కాదు ఈసారి, ఇప్పుడు కాదు వచ్చే నెలలో, ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం, ఇప్పుడు కాదు న్యూ ఇయర్లో. వద్దు. అప్పటికి నువ్వు ఉంటావో ఉండవో, రేపేమి సంభవించునో మీకు తెలియదు.
నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ప్రార్థించండి. నీ కుటుంబములో శోధనలు, నీ కుటుంబములో సమస్యలు, నీ కుటుంబములో ఇబ్బందులు ఎందుకు? మనశ్శాంతి లేని జీవితాలు, సంతోషము లేని జీవితాలు, సమాధానము లేని జీవితాలు, అవమానాలు, నిందలు, దూషణలు, ఏడుపులు ఎందుకు నీ జీవితములో, నీ కుటుంబములో? నువ్వెక్కడ దేవునికి దూరం అయిపోతున్నావు? నువ్వెక్కడ దేవుని విడిచిపెట్టేస్తున్నావు? ధర్మశాస్త్రము వినువాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాదు, దాని ప్రకారము ప్రవర్తించువాడే నీతిమంతుడు. దాని ప్రకారం ప్రవర్తించువాడే నీతిమంతుడు. దేవుని సన్నిధిలో వెకిలితనంగా, నవ్వులాటగా, నిర్లక్ష్యంగా ఉండొద్దు. అది నీకు శాపం. నిన్ను నువ్వు తగ్గించుకో. విరిగి నలిగిన మనస్సుతో, కన్నీటితో ఆయన పాదాలు పట్టుకో. ప్రభువా, నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను. నీకు విరోధముగా నేను చేసిన పాపములు, దైవజనులకు విరోధముగా నేను చేసిన పాపములు, సంఘానికి విరోధముగా నేను చేసిన పాపములు, మందిరానికి విరోధముగా నేను చేసిన పాపములు దయచేసి క్షమించు ప్రభువా. నీ పరిచర్యలో, నీ కొరకు, నీ మహిమార్థమై వాడబడవలసిన నేను దారి తప్పి తిరుగుతున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభువా. రోధించండి, ప్రార్థించండి. నువ్వు ఏ విషయాల్లో తప్పిపోతున్నావో నీ మనస్సాక్షిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నీ మనస్సుని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఒప్పుకో. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు. చేయొచ్చులే, ఈసారి చేయొచ్చులే, వచ్చే నెలలో చేయొచ్చులే, వచ్చే సంవత్సరంలో చేయొచ్చులే, చేయకపోతే ఏముందిలే. అశ్రద్ధ, అశ్రద్ధ. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథములో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు, అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. అందుకే సంగమా, ఆయన పని పట్ల, ఆయన పరిచర్య పట్ల మనము ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి, రోషముతో ఆయన పనిచేసే బిడ్డలుగా మనం ఉండాలి. రోషముతో దేవుని పని చేసే బిడ్డగా నువ్వు ఉండాలి. ఉన్నావా? ఉన్నట్టు నటిస్తున్నావా? అంతరంగమునెరిగిన దేవుడు ఆయన. ఎవరో చెప్పారని, ఎవరో మెచ్చుకుంటారని, ఎవరో నీ గురించి గొప్పగా మాట్లాడతారని నువ్వు దేవుని పని చేయకూడదు. నువ్వు దేవుని పని చేయకూడదు, దేవుని పరిచర్య చేయకూడదు. ఏం నేనే చేయాలా? వాళ్ళు చేయొచ్చు కదా. మరి వాళ్ళు చేస్తే నీకు రావలసిన దీవెన, మరి వాళ్ళు చేస్తే నీకు రావలసిన ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటావు కదా. అందుకే దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు. మరి ఆ పనిలో నువ్వెంత నమ్మకంగా ఉన్నావు? ఆ పరీక్షల్లో నువ్వెంత నమ్మకంగా ఉన్నావు? ఆలోచించు, ప్రార్థించు, రోధించు. నన్ను దీవించయ్యా. కన్నీళ్లు విడు. యథార్థమైన హృదయంతో, ప్రభు, నేను ఈ విషయంలో తప్పిపోతున్నాను, నేను ఈ విషయంలో దూరమైపోతున్నాను, నేను ఈ విషయంలో నిన్ను బాధ పెడుతున్నాను, నన్ను క్షమించయ్యా. దేవుని వాక్యం అంటుంది, మీ పైన నాయకులు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె
మీ ఆత్మలను కాయుచున్నారు. మీ పైన నాయకులు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసే యెడల మీకు నిష్ప్రయోజనం. వారు దుఃఖముతో కాక వారు సంతోషముతో ఆనందముతో వారు చేయునట్లుగా మీరు వారికి లోబడి ఉండుడి. నువ్వు లోబడుతున్నావా? లోబడినట్టు నటించి బయటికి వెళ్ళి వ్యతిరేకిస్తున్నావా? నిష్టానుసారముగా జీవిస్తున్నావా? మనుషుల మెప్పు కోసం జీవిస్తున్నావా? నీవు కొన్ని వదులుకోగలిగితే దేవుని నుండి కొన్ని పొందుకుంటావు. నీవు దేవునికి వ్యతిరేకమైనవన్నీ వదులుకోగలిగితే దేవుని నుండి రావలసిన సమస్తమును నువ్వు పొందుకుంటావు. నువ్వు దేవుని కోసం వదులుకోలేకపోతే నువ్వు దేవుని నుండి ఏదీ పొందుకోలేవు. ఆలోచించుకో. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నీవు గుప్పిలు విప్పనంత మాత్రాన, నువ్వు పరిచర్య చేయనంత మాత్రాన దేవుని పని ఆగదు. దేవుని పని ఆగదు. కానీ ఆ పనిలో నువ్వు వాడబడకపోతే, ఆ పరిచర్యను వాడబడకపోతే నీకు రావలసిన ఘనత, నీకు రావలసిన బహుమానాలు, నీకు రావలసిన జీతం నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు పోగొట్టుకుంటావు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వస్తున్నాను. వాని వాని క్రియలను బట్టి ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద సిద్ధముగా ఉన్నది. మరి దేవుని నుండి నీకు బహుమానం కావాలంటే నీవు దేవునికి అనుకూలంగా రా. దైవజనులకు, సంఘానికి, పరిచర్యలకు దేవుడు నిన్ను మెచ్చుకున్నట్లుగా అనుకూలంగా ఉండు. అనుకూలంగా ఉండు. నీ ద్వారా దేవుని పరిచర్య ఎంత జరుగుతుంది? దేవుని మందిరములో సువార్త పరిచర్య జరగాలంటే, సంఘ పరిచర్య జరగాలంటే, సంఘ నిర్మాణాలు జరగాలంటే, ఆత్మల సంపాదన పరిచర్య జరగాలంటే ఈ పరిచర్యలో నీ పాత్ర ఏంటి? ఈ పరిచర్యకు నువ్వెంత సపోర్ట్ చేస్తున్నావు? నువ్వెంత వాడబడుతున్నావు? నువ్వు ఏ విషయాలు తప్పిపోతున్నావు? ఏ విషయాలు తప్పిపోతున్నావు? ఆజ్ఞ అతిక్రమము పాపము. దేవుడు నీకు ఆయుష్నిచ్చింది. దేవుడు నీకు ఆయుష్నిచ్చింది. నీ ఆయుష్ను పొడిగించింది. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, వనరులను ఇచ్చింది. దేవుని విడిచి తిరగమని కాదు, దేవుని సన్నిధిని మరిచి తిరగమని కాదు. నువ్వు దేవుని కొరకు జీవించాలని, దేవుని మహిమార్థమై జీవించాలని. మరి జీవిస్తున్నావా? దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? సరి చేసుకో. ఒకవేళ చేయలేకపోతే ఈరోజే ఒక తీర్మానానికి రా. ఈరోజే దేవునికి అనుకూలంగా రా సంగమా. ప్రభువా కనికరించండి అయ్యా. సంఘాన్ని సరిచేయి ప్రభువా. సంఘాన్ని బాగు చేయి ప్రభువా. సంఘాన్ని బాగు చేయి నాయనా. వనరుల్ని సమకూర్చు ప్రభువా. వనరుల్ని సహాయం చేయి తండ్రి. మీరు సహాయం చేయండి అయ్యా. అడగండి ప్రభువుని. మార్చుకొని జీవితాన్ని. కన్నీళ్లు గార్చే దేవుని దగ్గర. ప్రభు అంటాడు, నీవు కన్నీళ్లు విరుచుట నేను చూచి తిని నీ మనవిని అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదనని దేవుడు నీతో మాట్లాడాలంటే, హిజ్కియాతో మాట్లాడిన దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో నీతో కూడా మాట్లాడాలంటే నీ వస్త్రములు కాదు, మీ హృదయములను చింపుకొనుడి అని దేవుని వాక్యం అంటుంది. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవునితో ఆటలాడొద్దు.
దేవుని తాటలాడొద్దు. అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, పట్టి పట్టనట్లుగా నాకెందుకు, నాకేం సంబంధం అన్నట్లుగా దూరంగా పరిగెత్తద్దు. అదే మాట నిన్ను గురించి ఆయన అనుకుంటే నువ్వు ఈ భూమి మీద ఉంటావా? నువ్వు పరలోకంలో ఉంటావా? ఏ రోజు మరణించి అగ్నిగుండానికి వెళ్ళిపోయి ఉండేవాడివి, అగ్నిగుండానికి వెళ్ళిపోయి ఉండేదానివి. ఆయన నిన్ను కనికరించి నీకు అన్ని అనుగ్రహిస్తున్నాడు. నిన్నంత ప్రేమిస్తున్న దేవుణ్ణి నువ్వు ఎంత సంతోషపెడుతున్నావు, ఎంత ఘనపరుస్తున్నావు, దేవునికి అనుకూలంగా ఎంత జీవిస్తున్నావు. ఆత్మ పరిశీలన చేసుకోండి. నా జీవితం నాదే, నా బ్రతుకు నాదే అనుకుంటావా? జాగ్రత్త, జాగ్రత్త సంగమా. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ మనస్సును మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. దేవుడు నిన్ను బహుగా 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 ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించడానికే నిన్ను పిలిచాడు ఆయన. మరి ఆశీర్వాదాలు పొందుకోకుండా ఎలా వెళతావు? ఆశీర్వాదం పొందుకోకుండా నువ్వు అడుగు బయట పెట్టకూడదు. నువ్వు ఆశీర్వదించబడాలంటే సరి చేసుకో. ప్రభువా, నేను ఈ విషయంలో తప్పిపోతున్నాను, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభువా. నీ ఆజ్ఞలు నేను తప్పిపోతున్నానయ్యా, నన్ను క్షమించు, నన్ను బాగు చేయి ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా. ప్రార్థించండి, కన్నీరు కార్చండి, కన్నీరు కార్చండి. ఆత్మదేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆత్మదేవుడు నిన్ను గణపరుస్తున్నాడు. ప్రార్థించండి, ప్రార్థించండి. ఒక లోతైన ప్రార్థన. ఎవడు నా సన్నిధిని దీనుడై వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తున్నాను. ఎవడు నా సన్నిధిని దీనుడై వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తున్నాను, వానినే నేను దృష్టిస్తున్నాను. దేవుడు నిన్ను చూడాలంటే, పట్టించుకోవాలంటే దేవుని సన్నిధికి అనుకూలంగా రా సంగమా. దేవుని సన్నిధికి అనుకూలంగా రా. ఒక లోతైన ప్రార్థన చేయండి, విశ్వాస సహితమైన ప్రార్థన చేయండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను ఆశీర్వదించడానికే ఆయనను పిలిచాడు. నాకు ఆశీర్వాదం కావాలి. దేవుడు వద్దన్న వాటిని నేను బయటికి తరిమేయాలి. దేవుడు వద్దన్న వాటిని నేను తీసేసుకోవాలి. నా కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోవాలి. నా కంటి ద్వారా చేసే పాపం, నా చెవి ద్వారా చేసే పాపం, నా నోటి మాటల ద్వారా చేసే పాపం, నా హృదయములో ఆలోచన ద్వారా చేసే పాపం నేను తీసివేసుకుంటున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ప్రభువుని అడగండి, ప్రభువుతో మాట్లాడండి. ఉన్నత స్థలములలో, ఉన్నత శిఖరములకు నిన్ను ఎక్కించువాడు ఆయనే. ఉన్నత శిఖరములకు నిన్ను ఎక్కించువాడు, ఉన్నత స్థలములలో నిన్ను నివసింపచేయువాడు ఆయనే. ప్రార్థించండి. ఇది ప్రార్థించడానికి దేవుడు నీకు ఇచ్చిన సమయం. ఇది ప్రార్థించడానికి దేవుడు నీకు ఇచ్చిన సమయం. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఒక లోతైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన. అబ్రహాము అన్నిటిలో దశమ భాగం ఇచ్చాడు. అది పరిశుద్ధ గ్రంథములో దేవుడు రికార్డ్ చేశాడు. నీవు చేసే ప్రతి పనిని దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాలంటే రొట్టె ద్రాక్షారసం నిత్య జీవానికి సూచన. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే
నిత్య జీవము గలవాడు అన్నారు. అబ్రహాముని మెల్కీసెదెకులా ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను కూడా ఆయన ఆశీర్వదించాలని నిన్ను సరిచేస్తున్నాడు. నువ్వు దీవించబడాలి సంగమా, నువ్వు దీవించబడాలి. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. సంఘము ప్రార్థిస్తూ ఉండగా, సంఘము రోదిస్తుండగా, సంఘము అంగలార్చుతుండగా దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. ప్రార్థించండి. మరి సమయంలో పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఉండండి. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కీర్తింపబడుచున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఎనలేని పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థన కూడికను నీ నామానికి మహిమకరంగా జరిగించి ఉన్నారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని ప్రభువా ప్రతి బిడ్డ అనుభవించుటకు కృప దయచేయండి అయ్యా. నీ బిడ్డలు తండ్రి ఏ సమస్యల మధ్య ఉన్నారో తండ్రి, ఆ సమస్యలన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. మీ యొక్క రక్తాన్ని ప్రతి బిడ్డపై ప్రోక్షించమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి, నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభా హృదయం అనే పలక మీద రాయండి ప్రభా. వాక్యానుసారంగా జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. 10వ భాగం నా సొత్తు. అవును ప్రభా, వాటిని నాకు ఇచ్చి నన్ను శోధించుడి అని మీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చినారు ప్రభా. అవును తండ్రి, అప్పుడు మీరు పట్టజాలని దీవెనలను కుమ్మరిస్తానని వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, ఏ బిడ్డలు కూడా తండ్రి నీ సొమ్మును దొంగులించేవారిగా ఉండక తమ రాబడిలో తండ్రి అయాం ప్రథమ ఫలమును నీకు ఇచ్చుటకు ప్రతి బిడ్డకి హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధిలో తండ్రి ఉన్న ఆశీర్వాదాలను ప్రతి బిడ్డ అనుభవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉండుటకు కృప దయచేయండి ప్రభా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభా నీలో అంటుకట్టబడి నీలో ఫలింపచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధిలో నైనా గడుపుచుండగా ప్రభా అయ్యా, నీ యొక్క శక్తిని, నీ బలమును, నీ అభిషేకముతో ప్రతి బిడ్డని నింపండి. నీ స్వరూపములోకి మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు వ్యతిరేకమైన అంటూ, నీకు ఇష్టం లేని అంటూ ఏమన్నా వాటిని యేసు నామములో దూరం చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరుగుటకు కృప దయచేయండి అయ్యా. నీ సన్నిధిలో నీ బిడ్డలు ఏ విషయాలు ప్రార్థిస్తున్నారో ప్రభువా వాటన్నిటినీ సఫలము చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా, ఈ ఉపవాస ప్రార్థన అనేక మందికి దీవెనకరంగా మార్చండి ప్రభువా. ఇంకనూ అనేక మంది బిడ్డలు నీ సన్నిధికి నడిపించండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, సాయంకాలము జరగబోచున్నటువంటి ఈ ప్రార్థన కూడికను తండ్రి నీ నామానికి మహిమకరంగా జరిగించండి ప్రభా. ఇంకనూ రావాల్సిన బిడ్డలందరినీ కూడా మీరు తీసుకురండి ప్రభా. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధిలో దొరికే సంతోషమును, సమాధానమును ప్రతి బిడ్డ అనుభవించుటకు కృప దయచేయండి అయ్యా. అయ్యా, నీ బిడ్డ హృదయంలో ఏ వేదన, దిగులు, చింత, విచారముతో కృంగిపోతున్నారో ప్రభా వాటన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డ హృదయము సంతోషముతోనైనా ఉల్లాసముతో ప్రభా నీ సన్నిధిలో గంతులు వేయుటకు కృప దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా.
ఈ దినము తండ్రి ఈ ప్రార్థనా కూడిక కూడి వచ్చిన ప్రతి బిడని కూడా తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ, మమ్మల్ని కూడా తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ, సాయంకాలం జరగబోయే ప్రార్థనా కూడికకు ప్రతి బిడని కూడా సిద్ధపరచమని అయ్యా, ప్రతి బిడని తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ త్వరలో రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.